ఆ! ఆహ్, అందరికీ నమస్కారం. ఈరోజు మోడరేటర్‌గా నా పేరు అబ్దుల్ కరీం. నేను మోడరేటర్‌గా వ్యవహరిస్తున్నాను ఇయాల. ఈరోజు ఒక ఆహ్, ప్రత్యేకమైన దినము. హిస్టారికల్‌గా మన టాపిక్ గూడా దానికి అనుకూలమైనదే. ఈరోజు చారు మజుందార్ గారు ఏదైతే నక్సల్బరీ మూవ్‌మెంట్‌ని ప్రారంభించిన గొప్ప నాయకుడు. ఈరోజు ఆహ్, అమరత్వం పొంది 52 సంవత్సరాలయితుంది. ఈరోజు వర్ధంతి సందర్భంగా ఆహ్, అతనికి విప్లవ జోహార్లర్పిస్తూ ఆహ్, విప్లవ జోహార్లర్పిస్తున్నాను. తర్వాత ఏందంటే, ఈ నక్సల్బరీ మూవ్‌మెంటు ఆహ్, ఎన్ని ఆటుపోట్లకు గురైనా, లేకపోతే ఎన్నో తప్పులు, లేకపోతే పొరపాట్లు జరిగినా గానీ, భారత విప్లవోద్యమంలో ఒక ఆహ్, స్తబ్దతగా లోనైన కమ్యూనిస్టు ఉద్యమాన్ని దాన్ని ఆహ్, ముందుకు నెట్టడంలో, తర్వాత విప్లవాన్ని రగిలించడంలో అతని పాత్ర చాలా ఆహ్, గొప్పది. ఆయనని స్మరించుకుంటూనే ఈరోజు శ్రీనివాసరావు గారు విప్లవ ఉద్యమంలో ఉన్న ఆహ్, విమర్శనాత్మకంగా దాన్ని సమీక్షిస్తూ మాట్లాడతారు. ఓవర్ టు శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. శ్రీనివాసరావు గారు మాట్లాడమని కోరుతున్నాను. ఓకే. యా కామ్రేడ్స్, మనము అన్ఎక్స్పెక్టెడ్గా మన నక్సల్బరీ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ చారు మజుందార్, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో నక్సల్ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి నాయకులలో ఒకరైన కామ్రేడ్ నాగిరెడ్డి వర్ధంతి కూడా ఈరోజు అనుకుంటాను. ఈ సందర్భంగా మనం చాలా కాకతాళీయంగా ఈ మీటింగ్ నిర్వహించుకుంటూ ఉన్నాము. ఇది ఒక రకంగా చాలా సముచితమైనటువంటి సందర్భం కూడా. మన కమ్యూనిస్టు శిబిరంలో నక్సల్బరీ ఉద్యమానికి చెందినటువంటి జయాపజయాల గురించి అనేక రూపాలలో చర్చలు గత 5 దశాబ్దాలుగా కొనసాగుతూ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ నక్సల్బరీ ఉద్యమానికి సంబంధించి ఒక సరి అయినటువంటి అంచనాకు వచ్చేందుకు ఈ చర్చలన్నీ మనకు ఏదో ఒక రూపంలో తోడ్పడతాయి. కాబట్టి ఈ నక్సల్బరీ ఉద్యమాన్ని సరిగ్గా మదింపు వేసేందుకు మనం మొత్తం ఈ ఉద్యమ కాలంలో జరిగినటువంటి సంఘర్షణలే కాకుండా అన్ని రంగాల్లో, భావజాల రంగంలో కూడా ఈ ఉద్యమ నేపథ్యాన్ని గురించి కూడా మనం అవగాహన చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. చాలా వరకు మనం ఉద్యమం మొదలైన తర్వాత 67 నుండి ఇది కేవలం నక్సల్బరీలో బయలుదేరినటువంటి ఒక చిన్న రైతాంగ తిరుగుబాటు నుంచి దావానలంలా దేశమంతటా వ్యాపించినటువంటి ఉద్యమంగా మనం భావిస్తూ ఉన్నాం. చాలా వరకు ఈ ఉద్యమ చరిత్రకారులు
ముఖ్యంగా మన ఉద్యమానికి సంబంధించి మన శిబిరంలో ఉన్నటువంటి వారు కూడా దాన్ని ఆ విధంగానే చిత్రిస్తూ వచ్చినారు. కానీ ఈ ఉద్యమానికి నిజంగా ఒక దీర్ఘకాల నేపథ్యం ఉంది. ఆ దీర్ఘకాల నేపథ్యం వెలుగులో మనం మొదట ఈ నక్సల్బరీ ఉద్యమ ఆవిర్భావానికి సంబంధించినటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులేంటో అవగాహన చేసుకోవడం అనేది అవసరం. మనందరికీ తెలుసు 1967 వసంత ఋతువులో నక్సల్బరీ ఉద్యమం ప్రారంభమైందనేటువంటి విషయం. అప్పటికి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపుగా 20 ఏళ్ళు అయింది. అలాగే మన కమ్యూనిస్టు పార్టీ దాదాపుగా అప్పటికి ఒక 42 ఏళ్లుగా మన దేశంలో కార్మిక వర్గ విముక్తి లక్ష్యంతో పనిచేస్తూ ఉండింది. ఈ కమ్యూనిస్టు ఉద్యమానికి నక్సల్బరీ ఉద్యమానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి? దీన్ని మనం ఈ సందర్భంలో గమనంలోకి తీసుకోవడం అనేది అవసరం. మన దేశంలో కమ్యూనిస్టు పార్టీ సామ్రాజ్యవాద ఫ్యూడల్ వ్యతిరేక బూర్జువా జాతీయ ఉద్యమం కొనసాగుతూ ఉన్నటువంటి దశలో 1920లో ఎంఎన్ రాయ్ తాష్కెంట్లో నెలకొల్పినటువంటి కమ్యూనిస్టు పార్టీ వెలుగులో మన దేశంలో ప్రారంభమైంది. అప్పటికి మన దేశం ప్రధానంగా ఒక వలస దేశం. బ్రిటిష్ సామ్రాజ్యవాదం అధికారంలో ఉండేది. అలాగే బ్రిటిష్ సామ్రాజ్యవాద సార్వభౌమాధికారాన్ని అంగీకరించినటువంటి దాదాపు 564 సంస్థానాలు కూడా ఈ దేశంలో ఉండేటువంటివి. కాబట్టి దేశంలో చాలా స్పష్టంగా మనకు ఒకవైపు బ్రిటిష్ సామ్రాజ్యవాదం, మరొక వైపు భారతదేశంలో ఉన్నటువంటి ఫ్యూడల్ వర్గం, రాచరిక వర్గం అధికారంలో ఉండి తమ ప్రయోజనాలకు అనుగుణ్యంగా ఈ దేశ సమాజాన్ని తీర్చిదిద్దుతూ ఉండేటువంటివి. ముఖ్యంగా బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలనతో మన దేశంలో పారిశ్రామిక విప్లవానికి అవసరమైనటువంటి పరిస్థితులు క్రమంగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టాయి. రోడ్లు, రవాణా సౌకర్యాలు, పోస్టల్ వ్యవస్థ, టెలిగ్రాఫ్, టెలిఫోన్, రైల్వేలు ఇవన్నీ కూడా ఈ దేశ వనరులను కొల్లగొట్టేందుకు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటిని అభివృద్ధి చేయడం ద్వారా మన దేశీయ మార్కెట్ను బ్రిటిష్ సామ్రాజ్యవాదం తన పారిశ్రామిక సరుకులకు అమ్మకానికి ఒక వనరుగా ఉపయోగించుకోగలిగింది. అదే సమయంలోనే మన దేశంలో అప్పటికే బలంగా ఉన్నటువంటి వ్యాపార పెట్టుబడిదారి వర్గం కూడా బ్రిటిష్ సామ్రాజ్యవాదం ప్రవేశపెట్టినటువంటి ఈ పారిశ్రామిక విప్లవానికి సంబంధించిన తొలి అడుగులతో వివిధ రూపాల్లో ఇది వ్యాపార రంగంలో, మరొక వైపు కొద్దిగా ఆలస్యంగానైనా పారిశ్రామిక రంగంలో అడుగు పెట్టడం అనేది జరిగింది. ఈ క్రమంలో మన దేశంలో ప్రధానమైన నగరాల్లో భారతీయ వ్యాపార వర్గం పరిశ్రమలు పెట్టి పారిశ్రామికంగా
అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. ఈ విధంగా మన దేశంలో ఒక పారిశ్రామిక బూర్జువా వర్గం అనేది 1850 నుండి మొదలైంది. అలాగే మన దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదం ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ సంస్కరణల వల్ల వివిధ రూపాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వయం పోషక ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని విధ్వంసమై ఆ స్థానంలో మార్కెట్ ఆధారిత వ్యవసాయం అనేది క్రమంగా అభివృద్ధి చెందడం మొదలైంది. ఈ క్రమంలో వారు ప్రవేశపెట్టినటువంటి జమీందారీ విధానం కానీ లేదా రైత్వారీ విధానం కానీ రెండు వివిధ రూపాల్లో మార్కెట్ ఆధారిత వ్యవసాయక ఉత్పత్తి విధానాన్ని బలపరుస్తూ పోయినాయి. వీటి ఫలితంగా కూడా మన దేశంలో నూతన వర్గాలు ఆవిర్భవించినాయి. మన దేశంలో బయలుదేరినటువంటి ఈ పారిశ్రామిక విధానం వల్ల ఒకవైపు పారిశ్రామిక పెట్టుబడిదారి వర్గం, మరొక వైపు కార్మిక వర్గం, వ్యవసాయ విధానాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఒకవైపు గ్రామీణ కూలీ వర్గం, మరొక వైపు గ్రామీణ ధనిక రైతాంగం కేవలం పంటల్ని మార్కెట్ల అమ్మకము లాభం కొరకు పండించేటువంటి ఒక ధనిక వర్గము అదే సమయంలో వివిధ రూపాల్లో మార్కెట్ ఆధారిత వ్యవసాయక విధానం వల్ల దెబ్బతిన్నటువంటి రైతుల నుండి బయలుదేరినటువంటి వ్యవసాయ కార్మిక వర్గం కూడా బయలుదేరింది. మరోవైపు బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టినటువంటి నూతన విద్యా విధానం వల్ల, ఆధునిక విద్యా విధానం వల్ల, సాంప్రదాయ విద్య స్థానంలో వచ్చినటువంటి ఈ నూతన విద్యా విధానం వారి పరిపాలనకు, వారి పరిశ్రమలు, వ్యాపార నిర్వహణకు అవసరమైనటువంటి ఒక మధ్యతరగతి మేధావి వర్గాన్ని, విద్యావంతుల వర్గాన్ని సృష్టించడం అవసరం కావడంతో ఈ నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానివల్ల విద్యావంతులైన ఒక మధ్యతరగతి వర్గం కూడా బయలుదేరింది. ఈ మేధావి వర్గం కేవలం మన దేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థలో చదువుకోవడంతో పాటు వారిలో కొందరు వివిధ రూపాల్లో విదేశాల్లో కూడా వెళ్ళి విదేశాల్లో విద్యను అభ్యసించడం మొదలుపెట్టినారు. అదే సమయంలో మన దేశంలో అప్పటికే బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవోద్యమం నుండి బయలుదేరినటువంటి యువకులు కొందరు విదేశాలకు వెళ్ళి విదేశాల నుండి అవసరమైన సహాయాన్ని పొంది దేశంలో విప్లవోద్యమాన్ని నిర్మించాలనే లక్ష్యంతో బయలుదేరినారు. వీరందరూ కూడా విదేశాల్లో ఉన్నటువంటి ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థల చేత ప్రభావితులైనారు. అలాంటి ఒక ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థను దేశంలో నిర్మించడం అవసరమని భావించినారు. తద్వారానే మన దేశ ప్రజల్ని విదేశీ సామ్రాజ్యవాద బానిసత్వం నుండి, ఫ్యూడల్ దోపిడీ విధానం నుండి విముక్తి చేయగలమని, ఒక సర్వస్వతంత్ర ప్రజాస్వామిక వ్యవస్థను నెలకొల్పగలమని వాళ్ళు భావించినారు. ఈ విధంగా బయలుదేరినటువంటి ఈ విద్యావంతుల వర్గంతో పాటు దేశీయ మార్కెట్లో పెరుగుతూ ఉన్నటువంటి పోటీ వల్ల దేశీయ పెట్టుబడిదారి వర్గం వివిధ రూపాల్లో బ్రిటిష్ సామ్రాజ్యవాద పోటీని తట్టుకునేందుకొరకు వారు తమకు అవసరమైనటువంటి ఆర్థిక డిమాండ్ల సాధన కొరకు పోరాడడం మొదలుపెట్టినారు. ఉదాహరణకు బ్రిటిష్ సరుకులపైన సుంకాలు వేయాలని, విదేశీ సరుకులపైన, ఇక్కడ ప్రవేశించేటువంటి విదేశీ సరుకులపైన సుంకాలు వేసి దేశీయ ఉత్పత్తులను కాపాడాలని, దేశ
పారిశ్రామికీకరణకు అవసరమైనటువంటి యంత్రాలు, ఇతర దిగుమతులకు సంబంధించి తగిన రాయితీలు ఇవ్వాలని, వివిధ రూపాల్లో వాళ్ళ పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించినటువంటి సౌకర్యాల సాధన కొరకు వాళ్ళు కూడా పోరాటం మొదలుపెట్టినారు. మరోవైపు విద్యార్థులు వివిధ రూపాల్లో ప్రపంచవ్యాపితంగా వస్తూ ఉన్నటువంటి మార్పుల్ని అవగాహన చేసుకొని ఆ మార్పులకు అనుగుణ్యంగా దేశంలో ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం అవసరమని భావించినారు. వీరందరి కృషి ఫలితమే వివిధ రూపాల్లో మొదట్లో మహానగరాల్లో బయలుదేరినటువంటి కలకట్ట మహాసభ లేదా మద్రాస్ మహాసభ లేదా బాంబే మహాసభ ఇలాంటి సంఘాలన్నీ కలిపి 1885లో కాంగ్రెస్ పార్టీ అనేది ఆవిర్భవించింది. దీని నాయకత్వంలో దేశ వ్యాపితమైనటువంటి జాతీయోద్యమ నిర్మాణానికి ప్రయత్నాలు మొదలైనాయి. కొద్దిగా క్రమంగా వివిధ రూపాల్లో లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్ వీరి నాయకత్వంలో వివిధ రూపాల్లో జాతీయోద్యమం అనేది దేశవ్యాపితంగా నెమ్మదిగానైనా విస్తరించడం అనేది మొదలుపెట్టింది. ఈ జాతీయోద్యమం మొదట్లో మితవాద వైఖరితో ఉండేటువంటిది. అదే సమయంలో సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలనే లక్ష్యంతో ఒక అతివాద నాయకత్వం కూడా బయలుదేరింది. ఉదాహరణకు తిలక్ సంపూర్ణ స్వాతంత్రమే తన లక్ష్యంగా ప్రకటించినాడు. ఆ లక్ష్యంతో దేశ జాతీయోద్యమాన్ని నిర్మించేటువంటి ప్రయత్నం చేసినాడు. ఆయన సాంప్రదాయవాదే కావచ్చు, కానీ ఆయన సంపూర్ణ స్వరాజ్యం కొరకు పోరాడినాడు. స్వరాజ్యం నా జన్మ హక్కు అనే నినాదాన్ని ఇచ్చి ఆ నినాదం వివిధ రూపాల్లో దేశ ప్రజల్లో చొచ్చుకుని పోయేలా ఆయన తన ప్రచార ఉద్యమాన్ని నిర్మించినాడు. ఫలితంగానే తిలక్ రాజద్రోహ నేరం కింద 6 సంవత్సరాలు మాండలే జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. తిలక్ ఆధ్వర్యంలోనే దేశీయ జాతీయోద్యమం కేవలం మధ్యతరగతులకు, వ్యాపార పెట్టుబడిదారి వర్గాలకే పరిమితమైనట్లయితే బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఓడించేందుకు తగినటువంటి బలాల్ని మనం పొందలేము. ఈ జాతీయోద్యమాన్ని బలపరిచేందుకు కార్మికుల్ని, రైతాంగాన్ని కూడా సమీకరించాలి అనేటువంటి లక్ష్యంతో ఆయన తన చివరి దశలో అఖిల భారత కార్మిక సంఘ నిర్మాణానికి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినాడు. ఆ ప్రయత్నాల కొనసాగింపే ఏఐటియుసి ఆవిర్భావం. ఈ ఏఐటియుసి ఆవిర్భవించినప్పటి నుండి కూడా వివిధ రూపాల్లో 1920ల నుండి సోవియట్ విప్లవ ప్రభావంతో బయలుదేరినటువంటి కమ్యూనిస్టు శక్తులు ఉమ్మడిగా పెట్టుబడిదారి వర్గంతో కలిసి ఈ కార్మిక సంఘ నిర్మాణానికి పూనుకున్నాయి. 1920 నుండి 1948 వరకు ఏఐటియుసి ఈ దేశంలో ఉమ్మడి వర్గాల యొక్క కృషి, కార్మిక పెట్టుబడిదారి వర్గాల యొక్క కృషి, ఆ ఏఐటియుసి వివిధ రూపాల్లో కార్మిక వర్గం, పెట్టుబడిదారి వర్గాల నాయకత్వాన 1948 వరకు ఐక్యంగా కొనసాగింది. ఈ పరిస్థితుల్లో మన దేశంలో కమ్యూనిస్టు పార్టీ మొదట్లో చాలా రహస్యంగా పనిచేయాల్సి వచ్చింది. ఆ రహస్య పని క్రమంలోనే దేశంలో వివిధ రూపాల్లో మొదట పెజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీలు బయలుదేరినాయి. 1925లో కాన్పూర్లో జరిగినటువంటి ఒక మహాసభలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి ప్రయత్నాలు జరిగినాయి. అయితే
ఆ సభ సెకండరీ అంశాలపైన విభేదాలతో తన లక్ష్యంలో పూర్తిగా విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ వివిధ రూపాల్లో మన దేశంలో కార్మిక కర్షక వర్గాలను కూడగట్టేందుకు చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాల్ని చేసింది. ఈ ప్రయత్నాలు కొనసాగే క్రమంలోనే మన దేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి విదేశాల్లో ఉండి పునాదులు వేసినటువంటి ఎంఎన్ రాయ్ అప్పటికే దేశీయ విప్లవానికి సంబంధించినటువంటి ఒక విప్లవాత్మక వ్యూహాన్ని, పథకాన్ని ఆయన రూపొందించడం జరిగింది. అదేంటంటే, మన దేశం వలస దేశాల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం. మిగిలిన వలస దేశాలతో పోల్చినట్లయితే దేశీయ పెట్టుబడిదారి వర్గం చాలా బలంగా ఉంది ఇక్కడ. ఇది వివిధ రూపాల్లో బ్రిటిష్ పెట్టుబడితో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. ఒకవైపు పోటీ పడుతూనే మరొక వైపు వారితో రాజీ పడేటువంటి వైఖరిని చేపట్టింది. కాబట్టి ఈ పెట్టుబడిదారి వర్గం మన దేశంలో జాతీయోద్యమానికి నాయకత్వం వహించినట్లయితే అది విప్లవాత్మకంగా సామ్రాజ్యవాదాన్ని, ఫ్యూడలిజాన్ని కూలద్రోయడం అనేది జరగదు. కార్మిక కర్షకులకు సంబంధించినటువంటి మౌలిక ప్రయోజనాలు నెరవేరాలంటే జాతీయోద్యమానికి నాయకత్వం వహిస్తూ ఉన్నటువంటి ఈ పెట్టుబడిదారి వర్గాన్ని నాయకత్వం నుంచి తొలగించి కార్మిక వర్గమే నాయకత్వం చేపట్టాల్సి ఉంటుంది అనేది ఆయన ప్రతిపాదన. దీన్ని 1921 లెనిన్ ప్రవేశపెట్టినటువంటి వలస థీసిస్కు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఇంటర్నేషనల్లో ఎంఎన్ రాయ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వాస్తవాన్ని గుర్తించినటువంటి సోవియట్ కమ్యూనిస్టు పార్టీ, లెనిన్ కూడా ఈ ప్రతిపాదనను ఆమోదించి దీన్ని కూడా రెండవ థీసిస్గా కొమిన్ఫార్మ్ భారతదేశ విప్లవ కార్యక్రమానికి సంబంధించి పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పింది. అయితే మన దేశంలో ఏర్పడినటువంటి కమ్యూనిస్టు పార్టీ వివిధ రూపాల్లో అది సామ్రాజ్యవాద ఫ్యూడల్ వ్యతిరేక జాతీయ ప్రజాతంత్ర విప్లవ కార్యక్రమాన్ని ఆమోదిస్తూనే ఈ ఉద్యమానికి పెట్టుబడిదారీ వర్గం నాయకత్వం వహించాల్సి ఉంటుంది. కాబట్టి మనం పెట్టుబడిదారీ వర్గ నాయకత్వాన్ని బలపరుస్తూ జాతీయోద్యమంలో వారితో కలిపి ఒక జాతీయ సంఘటనను ఏర్పాటు చేసి సామ్రాజ్యవాద ఫ్యూడల్ వర్గాలను కూలద్రోయాల్సి ఉంటుంది. ఈ అవగాహనతో మన దేశ కమ్యూనిస్టు పార్టీ మొదటి నుండి చివరి వరకు కూడా ప్రధానంగా మన దేశీయ పెట్టుబడిదారీ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి కాంగ్రెస్ ఏడల ఒక రాజీ వైఖరినే కొనసాగిస్తూ పోయింది. ఎప్పుడూ కూడా కమ్యూనిస్టు పార్టీ జాతీయోద్యమానికి సంబంధించిన నాయకత్వంతో ఒక ప్రత్యామ్నాయ నాయకురాలిగా పోటీ పడేందుకు సిద్ధపడలేదు. చివరకు భగత్ సింగ్ ఏ మేరకైతే పోరాడినాడో ఒక ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని సాధించేందుకు కొరకు ఆ స్థాయిలో ఎప్పుడూ కూడా మన దేశ కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్తో అది పోటీ పడలేదు. ప్రజల్లో అందుకు తగినటువంటి కృషికి వాళ్ళు తగిన స్థాయిలో పూనుకోలేదు. తగిన స్థాయి అని నేను అంటున్నాను. ఎంఎన్ రాయ్ లెనిన్తో జరిగినటువంటి చర్చల్లో చాలా స్పష్టంగా
లెనిన్కు సంబంధించినటువంటి వలస దేశాల థీసిస్ లో ఉన్నటువంటి ఒక లోపాన్ని ఎత్తి చూపడం అనేది జరిగింది. లెనిన్ అవగాహన ప్రకారం ప్రపంచ వ్యాపితంగా శ్రామిక విప్లవానికి సంబంధించి వలస దేశాల్లో కొనసాగుతూ ఉన్నటువంటి జాతీయ ఉద్యమాలు అవి ప్రధానమైనటువంటి శక్తులుగా, మిత్రులుగా తోడ్పడతాయి. కాబట్టి ఆ జాతీయోద్యమాలకు నాయకత్వం వహిస్తూ ఉన్నటువంటి బూర్జ్వా వర్గాలు ఎక్కడైనా ఉన్నట్లయితే వాటిని కూడా మనం మిత్ర వర్గాలుగా భావించాల్సి ఉంటుంది అనేది లెనిన్ వైఖరి. అయితే ఎంఎన్ రాయ్ దానికి భిన్నమైన వైఖరిని తీసుకోవడం జరిగింది. అభివృద్ధి చెందినటువంటి పారిశ్రామిక వ్యవస్థ ఉన్న దేశాల్లో జాతీయోద్యమాలకు సంబంధించి అవి విధిగా అధికారంలో ఉన్నటువంటి విదేశీ సామ్రాజ్యవాద శక్తులకు మిత్రులుగా ఉంటాయి, వాటితో మిత్ర పోరాటమే చేస్తాయి. విప్లవ లక్ష్యాన్ని అవి గుర్తించి విప్లవానికి వ్యతిరేకంగా సామ్రాజ్యవాదంతో రాజీ పడతాయి. ఈ అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా ఎంఎన్ రాయ్ కలిగి ఉండడమే కాదు, మన దేశీయ జాతీయోద్యమంలో పనిచేస్తూ ఉన్నటువంటి కమ్యూనిస్టు శక్తులకు కూడా ఈ విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తూ వచ్చినాడు. ఉదాహరణకు మనం రష్యన్ విప్లవ చరిత్రను గమనించినట్లయితే 1901లో రష్యన్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి మహాసభలో ఆమోదించినటువంటి కార్యక్రమంలో లెనిన్ చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఏంటంటే ఫ్యూడల్ వ్యతిరేక ప్రజాతంత్ర విప్లవంలో బూర్జ్వా వర్గ నాయకత్వం తొలగించి ఆ స్థానంలో శ్రామిక వర్గమే నాయకత్వం వహించాల్సి ఉంటుంది. లేనట్లయితే వివిధ రూపాల్లో బూర్జ్వా వర్గం ఆ విప్లవ ఫలితాల్ని సంపూర్ణంగా సమాజానికి అందించలేదు. దానివల్ల కార్మిక కర్షక వర్గాలు తీవ్రమైనటువంటి నరకానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి కార్మిక వర్గం ఏ పరిస్థితుల్లో కూడా రష్యా ప్రజాతంత్ర విప్లవం అనేటువంటి విప్లవానికి చెంది రష్యన్ బూర్జ్వా వర్గం యొక్క నాయకత్వం చేతుల్లో పడకుండగా తానే నాయకత్వం వహించేందుకు నిరంతరాయంగా కృషి చేయాల్సి ఉంటుందనేది లెనిన్ యొక్క వ్యూహం. సరిగ్గా అదే వ్యూహాన్నే మన దేశానికి సంబంధించి ఎంఎన్ రాయ్ ప్రతిపాదించడం అనేది జరిగింది. అయితే మన దేశ కమ్యూనిస్టు ఉద్యమం దాన్ని ఏమాత్రము పట్టించుకోలేదు. చివరకు రష్యన్ విప్లవ అనుభవాన్ని కూడా అది దృష్టిలో పెట్టుకోలేదు. అంతెందుకు ప్రపంచ వ్యాపితంగా అంతవరకు కొనసాగినటువంటి కార్మికోద్యమాల్లో 1848 నుండి కొనసాగినటువంటి బూర్జ్వా ప్రజాతంత్ర విప్లవాల్లో యూరోప్ లో కూడా వివిధ రూపాల్లో ఆయా దేశాల పెట్టుబడిదారి వర్గాలు కార్మిక వర్గ విప్లవ భయంతో ఫ్యూడల్ వర్గాలతో రాజీపడినటువంటి సంఘటనల్ని మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాం. సో బూర్జ్వా వర్గం అనేది ఎప్పుడూ అది విప్లవకర వర్గం కాదు. అధికారానికి సంబంధించిన మేరకు మాత్రమే అది ఫ్యూడల్ వర్గానికి వ్యతిరేకంగా పోరాటానికి సంసిద్ధపడింది. అయితే ఆ పోరాటాన్ని రాజమార్గంలో కొనసాగించాలనా లేదా విప్లవ మార్గంలో కొనసాగించాలా అనేటువంటిది ఆనాడు సమాజంలో వివిధ వర్గాలకు ఉన్నటువంటి బలాబలాలపైన తన వర్గ ప్రయోజనాల ప్రాబల్యం పైన ఆధారపడి మాత్రమే అది తన ఎత్తుగడల్ని రూపొందించుకుంటూ వచ్చింది. మనం ఊహిస్తూ ఉన్నట్లు పెట్టుబడిదారి వర్గం సమాజంలో ఎప్పుడూ ఏనాడు కూడా ఒక విప్లవ వర్గంగా పనిచేయలేదు. ఇది మన కార్మికులకు కర్షకులకు సంబంధించిన మేరకు ఇది పెట్టుబడిదారి వర్గం ఎప్పుడూ కూడా ఒక విప్లవ ప్రతిఘాతక శక్తిగానే పనిచేసింది. మన దేశానికి చెందినంత వరకు ఈ అంశాన్ని మన దేశ కమ్యూనిస్టు పార్టీ
పరిగణలోనికి తీసుకోవడం జరగలేదు. ఆ కారణంగా జాతీయోద్యమ కాలంలో మన కమ్యూనిస్టు పార్టీ వివిధ రూపాల్లో దేశీయ పెట్టుబడిదారీ వర్గంతో సఖ్యతగా కొనసాగేటువంటి విధానాన్ని అవలంబించింది. అప్పుడప్పుడు సంఘర్షణలు వచ్చినప్పటికీ, అప్పుడప్పుడు ఆ ఐక్యతకు విఘాతాలు కలిగినప్పటికీ, కానీ కమ్యూనిస్టు పార్టీ అవలంబించిన పంథా మాత్రం జాతీయోద్యమానికి చెందినంత వరకు పెట్టుబడిదారీ వర్గ నాయకత్వం కొనసాగాలనేది. జాతీయోద్యమ కాలంలో ఈ కమ్యూనిస్టు పార్టీకి నాయకత్వం వహించిన నాయకులందరికీ ఈ జాతీయోద్యమానికి నాయకత్వం వహిస్తూ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వివిధ వర్గాలను జాతీయోద్యమంలో సమీకరించుకోగలిగినప్పటికీ అది ప్రధానంగా పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాలకి అంకితమైందని, పెట్టుబడిదారీ వర్గ నాయకత్వాన్ని అది అనుసరిస్తుందని చాలా స్పష్టంగా తెలుసు. ఈ విషయంలో వారికి ఎవ్వరికీ ఎలాంటి సందేహం లేదు. అప్పట్లో కమ్యూనిస్టు పార్టీ ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీని ఒక సామ్రాజ్యవాద తొత్తు పార్టీ అనో, కీలుబొమ్మ పార్టీ అనో, లేదా ఇది ఫ్యూడల్ వర్గ పార్టీ అనో ఏనాడు కూడా అది స్పష్టంగా చెప్పలేదు కూడా. అది ఆ విషయంలో విస్పష్టంగా ఇది ఒక పెట్టుబడిదారీ వర్గ పార్టీ అనేటువంటి నిర్ధారణతోనే ముందుకు సాగింది. ఈ క్రమంలో రెండవ ప్రపంచ యుద్ధం, ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ సాధించినటువంటి చారిత్రక విజయాలు, వాటి ప్రభావం ప్రపంచవ్యాపితంగా పడడం, ప్రపంచవ్యాపితంగా విప్లవోద్యమాలు బలపడుతూ ఉండడం, కార్మికోద్యమాలు విజృంభిస్తూ ఉండడం, వలస దేశాల్లో జాతీయోద్యమాలు బలపడుతూ ఉండడం, ఈ ప్రభావం క్రింద మన దేశంలో కూడా జాతీయోద్యమం ముందడుగులు వేస్తూ వచ్చింది. కమ్యూనిస్టు పార్టీ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఫ్యాసిస్టు వ్యతిరేక సంఘటనలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వానికి యుద్ధ విషయంలో రాజీ పడినప్పటికీ అది తదనంతరం తన పొరపాటును అది గుర్తించినప్పటికీ అప్పటికే జరగవలసినటువంటి నష్టం జరిగిపోయింది. దానివల్ల కమ్యూనిస్టు ఉద్యమం యొక్క ప్రతిష్ట చాలా వరకు దెబ్బతింది. అయినప్పటికీ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన్ని కొనసాగినటువంటి తెబహగ, ఉన్నప్రవరాయలార్, తెలంగాణ సాయుధ ఉద్యమాలు వివిధ రూపాల్లో తిరిగి కమ్యూనిస్టు ఉద్యమ ప్రతిష్టను నిలబెట్టినాయి. ఇవి కొనసాగే ముందు 1943లో మొదటిసారి మన కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన మహాసభ జరిగింది. ఆ మహాసభలో వీరు ఆమోదించినటువంటి కార్యక్రమం సామ్రాజ్యవాద ఫ్యూడల్ వ్యతిరేక జాతీయ ప్రజాతంత్ర విప్లవ కార్యక్రమం. అందులో వాళ్ళ ప్రధాన శత్రువుగా సామ్రాజ్యవాద ఫ్యూడల్ వర్గాలను పేర్కొన్నారు. మిత్రులుగా కార్మిక, కర్షక, మధ్యతరగతి వర్గాలతో పాటు జాతీయ బూర్జువా వర్గాన్ని కూడా వీళ్ళు మిత్రవర్గంగా పేర్కొన్నారు. అలాంటి ఈ 4 వర్గాల ఐక్య సంఘటన పైన ఆధారపడి ఈ దేశంలో జాతీయోద్యమాన్ని దాని లక్ష్యాన్ని సాధించాలి అనేది వీరి యొక్క ఉద్దేశం. వీరు కార్యక్రమంలో కార్మిక వర్గ నాయకత్వం అని ప్రకటించినప్పటికీ ఆచరణలో ఏనాడు కూడా కాంగ్రెస్ నాయకత్వాన్ని ఢీకొట్టి దానికి ప్రత్యామ్నాయంగా తమ నాయకత్వాన్ని జాతీయోద్యమంలో నెలకొల్పేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించేందుకు అవసరమైనటువంటి ప్రజా పునాదిని నిర్మించేటువంటి కృషి ఏంటంటే వీళ్ళు దేశవ్యాప్తంగా చేయడంలో విఫలం కావడం అనేది జరిగింది. సరిగ్గా మన దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చే సమయానికి దేశం 2 భాగాలుగా విభజింపబడింది. అయితే ఆ విభజనలో కమ్యూనిస్టు పార్టీ ఇండియా, పాకిస్తాన్ అనే 2 భాగాలుగా దేశం విభజించబడ్డాన్ని అది సమర్థించింది. అంతేకాదు 1944లోనే పిసి జోషి బెంగాల్ కూడా
స్వతంత్రం ఇవ్వాలని, ఒక స్వతంత్ర దేశంగా అది అవతరించాలని ఆయన నాయకత్వంలో కోరడం జరిగింది. దానికి అవసరమైనటువంటి ఒక వ్యూహాన్ని కూడా అనుసరించాలనేటువంటి లక్ష్యం అప్పట్లో పార్టీలో అంతర్లీనంగా ఉండింది. బెంగాల్ అంటే ఇప్పుడున్నటువంటి తూర్పు పాకిస్తాన్, అంటే ఇది బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒరిస్సా, ఈ రాష్ట్రాలన్నిటిని కలిపి ఒక స్వతంత్ర దేశంగా ఉండాలి అని, ఆ విధంగా దేశాన్ని 3 భాగాలుగా విభజించాలనేటువంటి ఇది కూడా అప్పట్లో కమ్యూనిస్టు పార్టీ సూచనప్రాయంగా అంతర్లీనంగా ఉండడమే కాదు, అప్పుడప్పుడు దానికి సంబంధించి బహిరంగంగా ఇది చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన చర్చలు బెంగాల్ పార్టీలో వివిధ రూపాల్లో జరిగినాయి కూడా. 1947లో స్వతంత్రం వచ్చిన పిదప బ్రిటిష్ సార్వభౌమాధికారం కింద ఉన్నటువంటి సంస్థానాలు కూడా స్వతంత్రాన్ని పొందినాయి. మొత్తం రాజ్య యంత్రాంగం అంతా కాంగ్రెస్ ఆధీనంలోకి వచ్చింది. ఈ రాజ్యాధికారాన్ని, రాజ్యం యొక్క బలాన్ని ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ దేశీయ మార్కెట్నంతా ఏకం చేసి దానిపైన దేశీయ పెట్టుబడిదారీ వర్గం యొక్క సార్వభౌమాధికారాన్ని నెలకొల్పేందుకు మొత్తం ఈ రాచరికాలనంతా రద్దు చేయడం అనేది జరిగింది. ఆ సంస్థానాలన్నింటినీ విలీనం చేసి ఒకే కేంద్రీకృత జాతీయ రాజ్యాన్ని నెలకొల్పడం అనేది జరిగింది. ఆ విధంగా ఫ్యూడల్ వర్గపు అధికారాన్ని అంతవరకు కొనసాగినటువంటి, దేశంలో కొనసాగినటువంటి ఆ నామమాత్రపు అధికారాన్ని పూర్తిగా రద్దు చేయడం అనేది జరిగింది. ఆ విధంగా రాజకీయంగా 1947 అనంతరం ఈ దేశంలో ఫ్యూడల్ వర్గం ఒక వర్గంగా తన రాజకీయ అధికారాన్ని కోల్పోయింది. ఆ తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యవాదం తన అధికారాన్ని వదులుకొని వెళ్ళడంతో పూర్తిగా దేశీయ పెట్టుబడిదారీ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి ఈ అధికారం అనేది వచ్చింది. అప్పటికే 1935లో మన దేశంలో భారత రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాద ఆధీనంలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వివిధ రూపాల్లో అన్ని రాష్ట్రాల్లో అధికారంలోనికి వచ్చి పరిపాలన అనుభవాన్ని కూడా అది సాధించి స్వాతంత్ర్యానంతరం సమర్థవంతంగా దేశ పాలనా వ్యవహారాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. 1950లో రాజ్యాంగాన్ని ఆమోదించి ఈ దేశాన్ని ఒక లౌకికవాద రిపబ్లిక్ గా, ప్రజాస్వామిక రిపబ్లిక్ గా ప్రకటించడం అనేది జరిగింది. ఈ కాన్స్టిట్యూషన్ కు సంబంధించినంత వరకు ఒక రాజ్యాంగ సభ ద్వారా ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత ఆ కాన్స్టిట్యూషన్ ప్రాతిపదిక పైన పార్లమెంటరీ ఎన్నికలు జరిగి ఒక పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థను ఈ దేశంలో నెలకొల్పడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పెట్టుబడిదారీ వర్గ స్వభావాన్ని మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తాయి. సరిగ్గా ఆ సమయంలోనే 1948లో రణధీవే నాయకత్వం కింద ఈ దేశంలో కార్మికుల తిరుగుబాటుకు పిలుపివ్వడం అనేది జరిగింది. దీనికి కారణం ఏంటంటే
46లో బయలుదేరినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం అది 1951 వరకు కొనసాగింది. ఆ తర్వాత తెభాగే పోరాటం, మరొక వైపు స్వాతంత్రోద్యమానికి ముందు వచ్చినటువంటి నావికా సైనికుల తిరుగుబాట్లు, పోలీసుల తిరుగుబాట్లు, కార్మికుల సమ్మెలు, విద్యార్థుల సమ్మెలు, రైతుల యొక్క పోరాటాలు ఇవన్నీ కలిసి ఒకే విప్లవ ప్రవాహంగా మారి ఎక్కడ ఈ దోపిడీ వ్యవస్థను కూలదొరుస్తుందో అనేటువంటి ఒక భయం ఏర్పడంతోనే అధికార మార్పిడి అనేది జరిగింది. ఈ వెలుగులో మన దేశంలో ఈ ఉనికిలో ఉన్నటువంటి విప్లవ శక్తిని, కార్మిక విప్లవ శక్తిని ఉపయోగించుకొని మనం దాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చినట్లయితే విప్లవాన్ని సాధించగలమనేటువంటి ఉద్దేశంతో సాయుధ తిరుగుబాటుకు రణధీవి పిలుపు ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ తిరుగుబాటు కూడా ఏ కార్యక్రమం యొక్క నేపథ్యంలో? జాతీయ ప్రజాతంత్ర విప్లవ కార్యక్రమం. అయితే ఆయన దానికి జనతా ప్రజాస్వామిక విప్లవం అని పేరు పెట్టినాడు. ఇది సోవియట్ కమ్యూనిస్టు పార్టీ సంబంధించినటువంటి మార్గదర్శకత్వం క్రింద రణధీవే ఈ పిలుపుని ఇవ్వడం అనేది జరిగింది. అప్పటికే రాజ్యాధికారాన్ని పటిష్టం చేసుకుంటూ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా సులభంగా ఆ తిరుగుబాట్లను అణచివేయడం అనేది జరిగింది. ఇక తెలంగాణలో కొనసాగుతూ ఉన్నటువంటి సాయుధ పోరాటం ఏదైతే ఉందో అది ప్రధానంగా నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం, రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా కొనసాగినటువంటి పోరాటం, ఫ్యూడలిజాన్ని రద్దు చేయాలనే లక్ష్యంతో కొనసాగినటువంటి పోరాటం. ఆ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీనే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రారంభ దశలో సాయుధంగా దళాలను ఏర్పాటు చేసుకుని పోరాడినటువంటి చరిత్ర కూడా, సంఘటనలు కూడా మనకు అగపడతాయి. వివిధ రూపాల్లో కాంగ్రెస్ పార్టీ నిజాం వ్యతిరేక పోరాటాన్ని బలపరిచినటువంటి చరిత్ర మనం పరిశీలించినట్లయితే తెలుసుకోగలుగుతాం. ఈ పోరాటం మన దేశ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టంగా మనం భావించవచ్చు. 1944లోనే మన కమ్యూనిస్టు ఉద్యమ నేతలు కొందరు ఇండియాలో చైనా తరహా విప్లవమే సాధ్యమవుతుంది, ప్రధానంగా ఇది వ్యవసాయ దేశం కాబట్టి రైతాంగం పైన ఆధారపడి వ్యవసాయక విప్లవం ద్వారా గ్రామాలను విముక్తి చేసుకుంటూ పట్టణాలని చుట్టుముట్టి దేశాన్ని విముక్తి చేసేటువంటి చైనా విప్లవ వ్యూహం ఏదైతే ఉందో అది మన దేశానికి పనికి వస్తుంది అనేటువంటి ఆలోచన చైనా విప్లవానికి ముందే మన దేశ కమ్యూనిస్టు ఉద్యమంలో బహుశా ఈ అంశాన్ని ప్రమోద్ దాస్ గుప్తాను మరి ఎవరో నాకు సరిగ్గా గుర్తులేదు వెలుగుచ్చడం అనేది జరిగింది. దీనిపైన చర్చలు కూడా జరిగినాయి. సో చైనా విప్లవ ప్రభావం అనేటువంటిది నక్సల్బరీ ఉద్యమంతో ప్రారంభమైంది కాదు. అది చైనా విప్లవం చైనా దేశంలో విజయాన్ని సాధించక ముందే 1944-45 నుండే వివిధ దేశాల్లో కొనసాగుతూ ఉన్నటువంటి అభివృద్ధుల్ని అధ్యయనం చేస్తూ ఉన్నటువంటి వారిలో, ముఖ్యంగా చైనా విప్లవోద్యమాన్ని అధ్యయనం చేసినటువంటి కమ్యూనిస్టు నాయకులలో మన దేశం చైనా దేశం మాదిరే చాలా వెనుకబడిన దేశము, ఇది కూడా ఒక వలస అర్థ ఫ్యూడల్ దేశం కాబట్టి చైనా తరహా విప్లవ మార్గమే మనకు సరిపోతుంది, ఆ తరహాలో మనం విప్లవోద్యమాన్ని నిర్మించాల్సి ఉంటుందనే భావాలు వారికి ఉన్నాయి. ఆ తర్వాత 1945
ఎనిమిదిలో కొనసాగినటువంటి ఈ రణధీవే సాయుధ తిరుగుబాటు విఫలమైన పిదప తెలంగాణ సాయుధ పోరాటాన్ని, దాని భవిష్యత్తును ఎలా నిర్ణయించాలనే ప్రశ్న వచ్చింది. 48లో మిలిటరీ యాక్షన్ జరిగింది. నెహ్రూ ప్రభుత్వం నిజాంను తొలగించి జనరల్ చౌదరి నాయకత్వంలో అక్కడ ఒక మిలిటరీ ప్రభుత్వాన్ని నెలకొల్పడం జరిగింది. అయితే అది కేవలం నిజాంను అధికారం నుంచి తొలగించడము, రజాకారులను అణచివేయడము అనేటువంటి అంశాలకే పరిమితం కాలేదు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని రక్తపు టేరుల్లో ముంచేందుకు అది పూనుకుంది. దాదాపుగా 4000 మంది కమ్యూనిస్టు కార్యకర్తలు, సానుభూతి పరులు ఆ క్రమంలో బలి కావడం అనేది జరిగింది. వివిధ రూపాల్లో ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి ఫ్యూడల్ వ్యతిరేక పోరాటాల ద్వారా సాధించినటువంటి విజయాలన్నిటినీ వమ్ము చేసేందుకు ఈ కాంగ్రెస్ సైనిక ఆక్రమణ తోడ్పడింది. తిరిగి భూస్వాములు రంగం మీదకి వచ్చి తమ భూముల్ని తిరిగి లాక్కొని పాత స్థితిని పునరుద్ధరించేటువంటి ప్రయత్నాలు కొనసాగేందుకు కాంగ్రెస్ పార్టీ ఆస్కారాన్ని ఇచ్చింది. సరిగ్గా ఆ సమయంలోనే ఈ పార్టీ ఈ ఈ సాయుధ పోరాటాన్ని కొనసాగించాలన్నా వద్దా అనేటువంటి ప్రశ్నను మన కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొంది. దానికి సంబంధించి ఈవెన్ సుందరయ్య గారు రాసినటువంటి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో కూడా పేర్కొనడం జరిగింది. ఈ సాయుధ పోరాటం ప్రధానంగా భారతదేశంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు. ఇది కేవలం నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం మాత్రమే. నిజాం రాచరిక వ్యవస్థను కూలద్రోసి ఫ్యూడలిజాన్ని రద్దు చేసేందుకు పరిమితమైనటువంటి పోరాటం మాత్రమే. కాబట్టే నిజాం రాజ్యాన్ని మిలిటరీ యాక్షన్ ద్వారా ఆక్రమించి నిజాంను అధికారం నుంచి తొలగించి కాంగ్రెస్ ఆధీనంలో జనరల్ చౌదరి నాయకత్వంలో మిలిటరీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అంతవరకు ఉద్యమం ఎడల సానుభూతి ఉన్నటువంటి కాంగ్రెస్ శక్తులన్నీ కూడా తమ సానుభూతిని, మద్దతును ఉపసంహరించుకోవడం అనేది జరిగింది. అంతేకాకుండా మధ్యతరగతి, సంపన్న తరగతి ప్రజల్లో కాంగ్రెస్ యాక్షన్తో ఇక నిజాం రాజ్యం కూలిపోయింది, సాయుధ పోరాటం అవసరం లేదనేటువంటి భావం కూడా పెరిగింది. వీటన్నిటి ఫలితంగా ఉద్యమం బలహీనపడి ప్రధానంగా అది కేవలం సాయుధ దళాలకే పరిమితమైనటువంటి సాయుధ చర్యల స్థాయికి ఏంటంటే వెనక్కు నెట్టివేయబడింది. కేవలం చివరిలో మిగిలినటువంటి కొన్ని వందల మందితో కూడినటువంటి సాయుధ దళాలు నెహ్రూ సైన్యాల ధాటికి తట్టుకోలేనటువంటి ఒక స్థితి ఏర్పడింది. ఈ స్థితిలో ఈ పోరాటాన్ని విరమించాలా వద్దా అనేటువంటి ప్రశ్నను వీళ్ళు ఎదుర్కోవడం జరిగింది. ఈ పోరాటాన్ని మనం విరమించాలా వద్దా అనేటువంటి ప్రశ్నలు ఎదుర్కొన్నారు. కానీ మన దేశంలో 47లో జరిగినటువంటి అధికార మార్పిడి ద్వారా వర్గ సంబంధాల్లో వచ్చినటువంటి మార్పులేవి, ఆ వచ్చినటువంటి మార్పులకు అనుగుణ్యంగా మన వ్యూహాత్మక కార్యక్రమాన్ని మార్చుకోవలసి ఉందా లేదా అనేటువంటి అంశాన్ని మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ పట్టించుకోలేదు.
చివరకు ఈ ఉద్యమాన్ని విరమించాలా లేదా అనేటువంటి విషయానికి సంబంధించి అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ నాయకుల యొక్క సలహాలు సూచనలపైన ఆధారపడవలసినటువంటి స్థితికి మన దేశ కమ్యూనిస్టు ఉద్యమ నాయకత్వం వెళ్ళింది. మనకు ఆ సందర్భంలో ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అధికార మార్పిడి ద్వారా దేశీయ పెట్టుబడిదారీ వర్గం అధికారంలోనికి వచ్చిందని, విదేశీ సామ్రాజ్యవాద ఫ్యూడల్ వర్గాల అధికారం నుంచి తొలగింపబడినాయని, అధికారంలోనికి వచ్చినటువంటి వర్గము పెట్టుబడిదారీ సమాజ నిర్మాణానికి పూనుకుంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం అధికారంలోకి రావాలనంటే అధికారంలో ఉన్న పెట్టుబడిదారీ వర్గానికి వ్యతిరేకంగా ఒక కార్మిక విప్లవోద్యమాన్ని నిర్మించాల్సి ఉంటుంది. ఆ దిక్కుగా మనము దీర్ఘకాలం పాటు ఒక సోషలిస్టు విప్లవానికి సంబంధించిన సన్నాహాన్ని చేసేందుకు మనం పూనుకోవలసి ఉంటుంది. అందుకు అవసరమైనటువంటి పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్టు విప్లవ కార్యక్రమాన్ని మనం అనుసరించాల్సి ఉంటుంది అనేటువంటి ఆలోచన మాత్రం మన కమ్యూనిస్టు ఉద్యమ నాయకత్వానికి అప్పట్లో లేదు. ఫలితంగా ఇంకా ఫ్యూడల్ వర్గమే అధికారంలో ఉంది అనేటువంటి ఆలోచనతో ఈ ఉద్యమాన్ని మనం కొనసాగించాలా లేదా అనే ఆలోచనకు అనే ప్రశ్న వాళ్లకు ప్రధాన సమస్యగా వచ్చింది. సరే, దీనికి సంబంధించినంత వరకు సోవియట్ కమ్యూనిస్టు పార్టీ సలహా ఈ నాయకత్వానికి అవసరమైంది. ఒక ప్రతినిధి వర్గం డాంగే, అజయ్ ఘోష్, బసవ పున్నయ్య ఇలాంటి ఒక నలుగురు, మొత్తం ఒక ప్రతినిధి వర్గం, రాజేశ్వరరావు, వీరంతా వెళ్ళి సోవియట్ నాయకత్వాన్ని కలవడం జరిగింది. చివరకు సోవియట్ నాయకత్వం అక్కడ సాయుధ పోరాటాన్ని నిర్మించే పరిస్థితులు, విజయవంతమయ్యే పరిస్థితులు లేవు అనేటువంటి నిర్ధారణకు అది రావడం జరిగింది. ఆ సలహాతో తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించడం అనేది జరిగింది. అలాగే తెబాయిగే పోరాటం కూడా. ఆ తర్వాత జరిగినటువంటి రెండవ కాంగ్రెస్ లో మన అప్పుడు ఈ తెలంగాణ సాయుధ పోరాటము దాని యొక్క ప్రాధాన్యత వల్ల ఆంధ్ర కమ్యూనిస్టు నాయకత్వం యొక్క ప్రాధాన్యత కమ్యూనిస్టు ఉద్యమంలో పెరిగింది. సో రణధీవే సాయుధ తిరుగుబాటు విధానం ఎప్పుడైతే విఫలమైపోయిందో ఆ సందర్భంలో జరిగినటువంటి సెంట్రల్ కమిటీ చర్చల్లో ఇక సోవియట్ యూనియన్ పంథా ఏమాత్రము మన భారతదేశ పరిస్థితులకు సరిపోదు, అది 48 సాయుధ తిరుగుబాటుతో రుజువైంది, కాబట్టి మనము చైనా పంథాను అవలంబించాల్సి ఉంటుంది. చైనా ఏ విధంగా అయితే సామ్రాజ్యవాదానికి, ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా జనతా ప్రజాస్వామిక విప్లవాన్ని వ్యవసాయక విప్లవం ఇరుసుగా నిర్మించి గ్రామాల్ని విముక్తి చేసుకుంటూ పట్టణాలని చుట్టుముట్టి చివరకు రాజ్యాధికారంలోకి రాగలిగిందో అలాంటి కార్యక్రమాన్ని మనం వెళ్ళాల్సి ఉంటుంది అని ఆ సెంట్రల్ కమిటీ నిర్ణయించడం జరిగింది. అప్పటికే 1949లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు మావో సేటుంగ్ రష్యా పర్యటనకు వెళ్ళి అక్కడ 2 నెలల పాటు ఉండడం జరిగింది. ఆ సమయంలో రష్యా కమ్యూనిస్టు పార్టీతో అనేక సమావేశాలు, చర్చలు జరిగినాయి. జరగడంతో రష్యా కమ్యూనిస్టు పార్టీ చివరకు ఆసియా, ఆఫ్రికా దేశాలు ఏవైతే వెనుకబడిన దేశాలు ఉన్నాయో
వలస దేశాలు, కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికీ సామ్రాజ్యవాద పట్టు కిందనే ఉన్నాయి. అదే విధంగానే ఫ్యూడలిజం అక్కడ ప్రాబల్యం వహిస్తూ ఉంది. ఫ్యూడల్ వర్గాల అధికారంలో ఉన్నాయి. అక్కడ సామ్రాజ్యవాద ఫ్యూడల్ వ్యతిరేక ప్రజాతంత్ర విప్లవాలు పరిపూర్తి కాలేదు. ఆ విప్లవాలకు సంబంధించినంత వరకు చైనా మార్గాన్నే అనుసరించాల్సి ఉంటుంది. చైనా మార్గమే ఆసియా, ఆఫ్రికా దేశాలకు సంబంధించినటువంటి ప్రజాతంత్ర విప్లవాలకు సంబంధించినటువంటి మార్గము అని రష్యా కమ్యూనిస్టు పార్టీ కూడా ఆమోదించడం అనేది జరిగింది. 1945లోనే చైనా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిజం లెనినిజంతో పాటు మావో ఆలోచన విధానాన్ని తన సిద్ధాంతంగా ప్రకటించింది. 45లోనే చైనా కమ్యూనిస్ట్ పార్టీ మావో సేటుంగ్ ఆలోచన విధానం కేవలము చైనా దేశానికి సంబంధించినటువంటి కమ్యూనిస్టు విధానం మాత్రమే కాదు, చైనా లాగా వెనుకబడ్డటువంటి ఆసియా, ఆఫ్రికా దేశాలకు సంబంధించినంత వరకు అది ఒక విమోచన సిద్ధాంతము. అలాంటి విమోచనకు చెందినటువంటి విప్లవ వ్యూహము, ఎత్తుగడలతో కూడినటువంటి ఒక మహత్తరమైనటువంటి సిద్ధాంతం ఇది. కాబట్టి ఆ దేశాలన్నీ కూడా ఈ బాటను అనుసరించాల్సి ఉంటుంది అని వాళ్ళు అప్పటికే లీ షావ్సీ ప్రకటించినాడు కూడా. వీటన్నిటి ప్రభావం ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ పైన ఉంది. రణధీవే విధానం యొక్క వైఫల్యంతో ఇండియా కమ్యూనిస్ట్ పార్టీలో అతివాద శిబిరము చైనా విప్లవ మార్గం వైపు, దాని ప్రభావం వైపు ప్రధానంగా గురి కావడం జరిగింది. సార్ మీరు 12:10 అయింది. మీరు 12:30 వరకు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అర్ధగంట సేపు మనం ప్రశ్నలు జవాబులు ఉంటాయి. కాబట్టి మీరు ఇంకో 20 నిమిషాలు ఉంది టైం. మీరు ఇంకో 20 నిమిషాల టైంలో కంప్లీట్ చేయాలి. సో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావము, మావో సేటుంగ్ ఆలోచనకు సంబంధించినటువంటి ప్రభావము కేవలం 1967కు చెందినటువంటిది కాదు. 1945 నుండి వివిధ రూపాల్లో భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమం పైన మొదట్లో బీజ రూపంలో, ఆ తర్వాత క్రమక్రమంగా అది వృద్ధి చెందుతూ 1967 నాటికి అది ఒక దశకు చేరుకోగలిగింది. దీన్ని మనం దృష్టిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత కొనసాగినటువంటి కమ్యూనిస్టు ఉద్యమం ప్రధానంగా 3వ కాంగ్రెస్లో, 4వ కాంగ్రెస్లో, మధురై, పాల్ఘాట్ కాంగ్రెస్లలో భారతదేశ కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటరీ పంథాను స్వీకరించడం జరిగింది. శాంతియుత పరివర్తన సాధ్యమేనని ఇది నమ్మింది. రష్యా కమ్యూనిస్టు పార్టీ క్రుష్చేవ్ నాయకత్వంలో శాంతియుత సహజీవనం, శాంతియుత పూర్తి, శాంతియుత పరివర్తన ఏ విధంగా అయితే ఆయన ముందుకు తెచ్చినాడో, ఆ శాంతియుత పరివర్తన సిద్ధాంతాన్ని భారతదేశ కమ్యూనిస్టు పార్టీ ఆమోదించడం జరిగింది. ఇది అంతర్లీనంగా భారతదేశ కమ్యూనిస్టు శిబిరంలో ఉన్నటువంటి అతివాదులకు ఏ మాత్రము నచ్చలేదు. వివిధ రూపాల్లో అంతర్గతమైనటువంటి పోరాటం అనేది ప్రారంభమైంది. అంతర్గతమైనటువంటి చర్చలు ప్రారంభమైనాయి. ఈ పోరాటం ప్రబలంగా పశ్చిమ బెంగాల్, ఆ తర్వాత మన ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైంది. ఇక మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ ఇవన్నీ కూడా క్రమక్రమంగా ఈ పోరాట ప్రభావం క్రిందకు రావడం జరిగింది. సరిగ్గా అదే సమయంలోనే చైనా కమ్యూనిస్టు పార్టీ సోవియట్ యూనియన్ క్రుష్చేవ్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినటువంటి ఈ సంస్కరణవాద విధానం, మార్క్సిజానికి సంబంధించి వాళ్ళు
దాని యొక్క సారాన్ని తొలగించి దాన్ని ఒక వర్గ సంకర సిద్ధాంతంగా మలిచేటువంటి ప్రయత్నాల్ని ఏవైతే చేస్తూ వచ్చినారో వాటికి వ్యతిరేకంగా చైనా కూడా క్రమంగా తన యొక్క పోరాటాన్ని కొనసాగించడం మొదలుపెట్టింది. అయితే చైనాతో నిమిత్తం లేకుండానే మన భారతదేశంలో కూడా వివిధ రూపాల్లో మన దేశానికి సంబంధించినటువంటి కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించినటువంటి వామపక్షవాదులు, అతివాదులు సోవియట్ యూనియన్ కు సంబంధించినటువంటి శాంతియుత పరివర్తన సిద్ధాంతాన్ని వాళ్ళు వ్యతిరేకించడం మొదలుపెట్టినారు. వాళ్ళు ఒక రెవల్యూషనరీ కౌన్సిల్ అనేటువంటి ఒక దాన్ని ఏర్పాటు చేసినారు. ఆ రెవల్యూషనరీ కౌన్సిల్ నాయకత్వం క్రింద వాళ్ళు వివిధ రూపాల్లో వాళ్ళ భావాల్ని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ పోయినారు. ఉదాహరణకు పరిమల్ దాస్ గుప్తా, కన్నయ్ చటర్జీ, అదే విధంగానే లతీఫ్, సుధీర్ భట్టాచార్య, ఈ విధంగా సరోజ్ దత్తా, సుశీతల్ రాయ్ చౌదరి, ఇలాంటి వీళ్ళందరూ కూడా వివిధ రూపాల్లో ఈ పోరాటంలో 1956-60ల కాలంలోనే తమ గొంతును వినిపించడం అనేది మొదలు పెట్టినారు. ఈవెన్ మునిగుహ కూడా 1956లోనే ఆయన స్టాలిన్ ప్రశ్న పైన చాలా తీవ్రమైనటువంటి విమర్శను క్రుష్చేవ్ రివిజనిస్ట్ సిద్ధాంతం పైన చేయడం అనేది జరిగింది. ఈ విధంగా మొట్టమొదటి తిరుగుబాటు ప్రధానంగా బెంగాల్ పార్టీలో బయలుదేరింది. ఈ తిరుగుబాటు సోవియట్ యూనియన్ యొక్క రివిజనిస్ట్ విధానాలపైనే కాకుండా ఆ వివిధ రూపాల్లో చైనా కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి విప్లవ వ్యూహము, ఎత్తుగడలు మన దేశానికి అనువుగా ఉంటాయి అనేటువంటి నమ్మకాన్ని కూడా ఈ పోరాట తీవ్రతతో పాటు ఈ నమ్మకం కూడా పెరుగుతూ వచ్చింది. కాబట్టి ఈ శక్తులు చైనా విప్లవ మార్గమే మన భారతదేశ విముక్తికి మార్గము అని వీళ్ళు ప్రబోధించడం మొదలు పెట్టినారు. అప్పటికే చారు మజుందార్ 1948లో తెభాగే పోరాటంలో పాలు పంచుకొని దానికి నాయకత్వం వహించడం జరిగింది. తదనంతరం తెభాగే పోరాటం తదుపరి వివిధ రూపాల్లో పార్లమెంటరీ పంధా వల్ల పెరుగుతూ ఉన్నటువంటి అవకాశవాదము, ఆర్థికవాదము, పార్టీలో పెరుగుతూ ఉన్నటువంటి నిరంకుశ ధోరణి, వీటన్నిటితో ఆయన పార్టీ నాయకత్వం మీద నమ్మకాన్ని కోల్పోవడమే కాదు, పార్టీ సోవియట్ యూనియన్కు సంబంధించినటువంటి 20వ మహాసభ ఆమోదించినటువంటి శాంతియుత పరివర్తన సిద్ధాంతాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. మన దేశ విముక్తికి సంబంధించినంత వరకు మావో ఆలోచన విధానం, చైనా విప్లవ పంథానే మనకు మార్గము అనేటువంటి ఆలోచన వైపు ఆయన నెట్టివేయబడినాడు. ఈ లక్ష్యంతో ఆయన 1954-55 నుండి నక్సల్బరీ ప్రాంతంలో, నక్సల్బరీ చుట్టుపక్కల ఉన్నటువంటి మరి ఇతర ప్రాంతాల్లో దాదాపు ఒక 2 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన తన కృషిని ప్రారంభించడం జరిగింది. ఈ కృషికి వివిధ రూపాల్లో జంగల్ సంతాల్, కాను సన్యాల్ ఇలాంటి నాయకులందరూ ఆచరణకు సంబంధించినటువంటి విషయాల్లో ప్రత్యక్షంగా పాలు పంచుకోవడమే కాదు, ఈ రైతాంగ ఉద్యమాన్ని, తర్వాత టీ కార్మికుల ఉద్యమాన్ని నిర్మించడంలో కూడా ప్రధానమైనటువంటి పాత్రను వాళ్ళు పోషించడం అనేది జరిగింది. అక్కడ నిర్మించినటువంటి టీ ప్లాంటేషన్ కార్మిక సంఘానికి చారు మజుందార్ అధ్యక్షునిగా కూడా ఎన్నికైనాడు. ఈ డార్జిలింగ్ ప్రాంతంలోని ఈ నక్సల్బరీ ఏరియాలో వివిధ రూపాల్లో 1955 నుంచి అనేక రకాల మిలిటెంట్ పోరాటాలు జరిగినాయి. అప్పటికే ఐక్య కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి మితవాద
శక్తులకు వ్యతిరేకంగా అతివాద శక్తులు ప్రధానంగా బెంగాల్లో చాలా బలంగా ఉండడంతో వివిధ రూపాల్లో తదనంతరం సిపిఐలో చేరినటువంటి నాయకత్వం కూడా ఈ డార్జిలింగ్ జిల్లాలో బయలుదేరినటువంటి ఈ మిలిటెంట్ ఉద్యమానికి వాళ్ళు వివిధ రూపాల్లో అవసరమైన సహాయ సహకారాన్ని కొన్ని రిజర్వేషన్స్ తో ఉన్నప్పటికీ అందిస్తూ వచ్చినారు. సో ఆ విధంగా చారు మజుందార్, కాను సన్యాల్, జంగల్ సంతాల్ వీరొక వైపు ప్రాక్టికల్ గా నేలపైన నిలబడి చైనా పంథాలో రైతాంగ ఉద్యమాన్ని నిర్మించేందుకు వాళ్ళు కృషి చేస్తూ ఉంటే, మరొక వైపు సరోజ్ దత్తా, సుశీతల్ రాయ్ చౌదరి ఇలాంటి వీళ్ళు రెవల్యూషనరీ కౌన్సిల్ అనేటువంటి సంస్థను స్థాపించడము, తర్వాత వివిధ రూపాల్లో అక్కడ చింత అని, తర్వాత మరొక గ్రూపు, వీళ్ళు చాలా ప్రధానమైనటువంటి పాత్రను నిర్వహించడం అనేది జరిగింది. ఈ గ్రూపుకు సంబంధించినంత వరకు ఈ కార్యకలాపాలు కొనసాగించే క్రమంలోనే లిన్పియావోకు సంబంధించినటువంటి ప్రజాయుద్ధ పంధా వర్ధిల్లాలి అనేటువంటి పుస్తకం వచ్చింది 1965లో. అప్పటికే 1962లో వచ్చినటువంటి రష్యా చైనా విభేదాలు తారాస్థాయికి చేరి కమ్యూనిస్టు ఉద్యమం 2 భాగాలుగా చీలిపోవడం జరిగింది. ఈ 2 భాగాలుగా చీలిన సమయంలో నెహ్రూ ప్రభుత్వం ఇండో చైనా యుద్ధ సమయంలో నెహ్రూ ప్రభుత్వం మన దేశ కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించిన అతివాద శక్తులందరినీ నిర్బంధించి జైళ్లలో పెట్టడం జరిగింది. జైళ్లలో వివిధ రూపాల అనేక రకాల చర్చలు, వాద వివాదాలు, మన దేశం ఎటువైపు వెళ్ళాలా, మనకు సంబంధించినంత వరకు ఏది విప్లవ మార్గము, ఇవన్నీ కూడా వివిధ రూపాల్లో ఈ అతివాద శక్తులు చైనా విప్లవ పంథానే మార్గము అనే వైపుగా మొగ్గు చూపడం అనేది జరిగింది. సో ఆ లక్ష్యంతో అనేక రకాల ప్రచురణలు, రచనలు, వ్యాసాలు ఇవన్నీ బెంగాల్, ఆంధ్ర, మహారాష్ట్ర, కేరళ, అదేవిధంగానే పంజాబ్ వివిధ ప్రాంతాల్లో ఈ వామపక్ష శక్తులు తమ భావాలను ప్రచారం చేయడం అనేది జరుగుతూ వచ్చింది. సరిగ్గా ఇవి కొనసాగే సమయంలోనే ప్రపంచ వ్యాపితంగా వియత్నాం పై అమెరికా కొనసాగిస్తూ ఉన్నటువంటి దురాక్రమణకు వ్యతిరేకంగా బలమైనటువంటి యుద్ధ వ్యతిరేక ఉద్యమం కొనసాగుతూ వచ్చింది. ప్రధానంగా అమెరికాలో మిగిలిన అన్ని దేశాల కంటే చాలా బలంగా దేశవ్యాపితంగా యుద్ధ వ్యతిరేక ఉద్యమం అనేది విజృంభిస్తూ ఉన్నటువంటి దశ అది. అలాగే నల్ల జాతి ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు కూడా అమెరికాలో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. యూరోప్లో కూడా అనేక రూపాల్లో యుద్ధ వ్యతిరేక పోరాటాలు, ఉద్యమాలు, నిరసనలు, అదేవిధంగానే కార్మికుల సమ్మెలు, ముఖ్యంగా విద్యార్థుల యొక్క సమ్మెలు, పోరాటాలు చాలా బలంగా రంగం మీదకి రావడం జరిగింది. వాటికి తలమానికనే ఏంటంటే ఫ్రాన్స్ లో విద్యార్థుల యొక్క తిరుగుబాట్లు. వీటికి తోడు మన చే గువేరా బొలీవియాలో కమ్యూనిస్టు అంతర్జాతీయతను చాటుతూ అక్కడ తాను సామ్రాజ్యవాద దాడికి గురై మరణించడం, ఆయన వీరోచితమైనటువంటి పోరాటము, ఆయన యొక్క అంతర్జాతీయ భక్తి శ్రద్ధలు, ఆయనకు సంబంధించినటువంటి ఈ వ్యక్తిత్వము,
ఇవన్నీ కూడా యువతరాన్ని విప్లవం వైపు ప్రేరేపించడం అనేది అందులో ఒక భాగమని మనం చెప్పుకోవచ్చు. వీటికి తోడు చైనాలో వచ్చినటువంటి సాంస్కృతిక విప్లవం, ఇది కూడా వివిధ రూపాల్లో సోవియట్ యూనియన్లో ఉన్నటువంటి కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలు, అక్కడి వైఫల్యాలకు విరుగుడుగా చైనా కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిజం వైపుగా సమాజాన్ని తీసుకొని వెళ్ళడంలో ఒక ముందడుగ్గా ప్రపంచవ్యాపితంగా విద్యార్థుల్ని, యువకుల్ని కమ్యూనిస్టు శిబిరాన్ని ఉత్తేజపరచడం అనేది జరిగింది. వీటన్నిటి బ్యాక్గ్రౌండ్లో చైనా కమ్యూనిస్టు పార్టీ ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో సోవియట్ యూనియన్ రివిజనిజానికి వ్యతిరేకంగా జరిపినటువంటి సిద్ధాంత రాజకీయ పోరాటం, వీటికి తోడు ఇండో చైనా యుద్ధంలో సోవియట్ యూనియన్ అనుసరిస్తూ వచ్చినటువంటి వైఖరి, వీటన్నిటి ఫలితంగా చైనా కమ్యూనిస్టు పార్టీ చాలా తీవ్రంగా ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం నుండి సోవియట్ యూనియన్ వెలివేసేందుకు, సోవియట్ యూనియన్ యొక్క నిజ స్వరూపాన్ని బహిర్గతం చేసి దాన్ని, ఆ రివిజనిస్ట్ ధోరణిని బలహీనపరిచేందుకు చాలా తీవ్రంగా పోరాటాన్ని మొదలు పెట్టడం అనేది జరిగింది. ఆ సిద్ధాంత రాజకీయ విభేదాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా మన భారతదేశంలో కమ్యూనిస్టు శిబిరంలో ఉన్నటువంటి వామపక్ష శక్తులు చాలా పెద్ద ఎత్తున అధ్యయనం చేసి వాటిని వివిధ రూపాల్లో కమ్యూనిస్టు శ్రేణులకు క్రింది స్థాయి వరకు అందజేసి వారిని ఈ వామపక్ష భావజాలం వైపు, చైనా విప్లవమే మనకు మార్గము అనే దిశగా ఏంటంటే వాళ్ళ ఆలోచనల్ని ప్రభావితం చేసేందుకు ఇవన్నీ కూడా తోడ్పడినాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం బాగా గమనించినట్లయితే భారత కమ్యూనిస్టు పార్టీ తన 2వ, 3వ, 4వ మహాసభలో కానీ, ఈవెన్ 5-6 సభల్లో కూడా, పాల్ఘాట్లో కానీ, ఆ తర్వాత అమృత్సర్లో, ఉదాహరణకు కేరళలో అది ఎన్నికల్లో గెలిచినప్పుడు తన పార్లమెంటరీ పంథ ఆచరణలో విజయవంతం అవుతుంది అనే దానికి ఉదాహరణగా అది చూపెట్టడం జరిగింది. ఆ విజయ మత్తులో అది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో 81 దేశాల కమ్యూనిస్ట్ పార్టీల కాన్ఫరెన్స్ 60లో జరిగినప్పుడు పాల్గొనేందుకు వెళ్ళిన సమయంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ చాలా తీవ్రంగా ఇండియా కమ్యూనిస్ట్ పార్టీని విమర్శించడం జరిగింది. కొద్ది కాలంలోనే కేరళ ప్రభుత్వాన్ని నెహ్రూ ప్రభుత్వం అధికారం నుంచి తొలగించింది, బర్తరఫ్ చేసింది. దీంతో తిరిగి వామపక్ష శక్తులు పార్లమెంటరీ పంథా యొక్క డొల్లతనాన్ని బహిర్గతం చేయడానికి అది ఒక ఉదాహరణగా వాళ్లకు ఆయుధంగా దొరికింది. ఇవన్నీ కూడా పార్లమెంటరీ పంథా స్థానంలో సాయుధ పంథానే మార్గము అనేటువంటి ఆలోచనకు మన కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నటువంటి హలో సార్, టైము 12:30 అయింది కాబట్టి దృష్టిలో పెట్టుకొని మీరు ఒక 10 నిమిషాలలో కంప్లీట్ చేస్తే బాగుంటుంది. మనకి 20 నిమిషాలే మిగులుతుంది చర్చ. సరే. సో ఇవన్నీ కూడా ఏంటంటే మావో ఆలోచన ప్రభావము, చైనా విప్లవ ప్రభావము భారతీయ కమ్యూనిస్టు ఉద్యమం పైన పడి అవి బలపడడానికి ఒక ప్రధానమైన వనరులుగా ఉపయోగపడినాయి. ఇక 67లో బెంగాల్లో యునైటెడ్ ఫ్రంట్ ఎన్నికల్లో సిపిఎం పార్టీ భాగస్వామి అయింది.
64లో పార్టీ చీలినప్పుడు ఈ అన్ని విభేదాలపైన, తర్వాత చైనా పంధానా లేకపోతే సోవియట్ పంధానా అనే వాటన్నిటిపైన ఒక స్పష్టతకు రావాలి అనే ఉద్దేశంతో ఒకవైపు డాంగే రివిజనిజానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఒక విప్లవ శక్తిగా ఏది అగపడినటువంటి సిపిఎం నాయకత్వాలు పార్టీ నుండి చీలిన పిదప డాంగేకి సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వానికి రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో దాని ఆధారంగా డాంగే ఏ విధంగా బ్రిటిష్ ప్రభుత్వానికి లోబడిపోయినాడో, వాళ్ళ ప్రయోజనాలకు సంబంధించి విఘాతం కలిగించడానికి వాగ్దానం ఇచ్చి విడుదలైనాడో దాన్ని వాళ్ళు చూడుతూ ఇది చేయడము, 32 మంది నాయకుల్ని ఏది సెంట్రల్ కమిటీ నుండి తొలగించడము అనేది జరిగింది. వాళ్ళు తెనాలిలో 64లో సమావేశమై తెనాలిలో ఏంటంటే సిపిఎంకు సంబంధించినటువంటి దీన్ని ప్రకటించడము తెనాలి మహాసభలో. ఆ తర్వాత ఏది అక్కడ ఈ చైనా రష్యా విభేదాలకు సంబంధించి మన భారతదేశ విప్లవ పంథాకు సంబంధించి మనం చర్చించాలి, ఒక స్పష్టతకు రావాలి అని ఏది మావోయిస్టు ఆలోచన ధోరణికి బలంగా గురైనటువంటి శక్తులు సిపిఎం నాయకత్వాన్ని నిలదీయడం జరిగింది. అయితే మనం నిదానంగా వీటన్నిటిని చర్చిద్దాము, దీనికి సమయం అవసరము అనే పద్ధతిలో వాళ్ళు దాన్ని అప్పటికి వాయిదా వేయడం అనేది జరిగింది. అయితే సమస్య ఏంటంటే ఈ శక్తులు అప్పటికి అప్పట్లో ఆమోదించినటువంటి కార్యక్రమంలో ఏమని పేర్కొన్నారంటే, మన దేశం బడా బూర్జువా వర్గ నాయకత్వాన ఉన్నటువంటి ఒక బూర్జువా ఫ్యూడల్ ప్రభుత్వం ఇది. కాబట్టి మనం సామ్రాజ్యవాద ఫ్యూడల్ వ్యతిరేక జనతా ప్రజాతంత్ర విప్లవ కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంటది. ఈ విప్లవానికి సంబంధించినంత వరకు మనకు ఐక్య సంఘటన అనేటువంటిది, జాతీయ ఐక్య సంఘటన అనేది అవసరము. ఈ ఐక్య సంఘటనలో కార్మిక, కర్షక, మధ్యతరగతి వర్గాలతో పాటు జాతీయ పెట్టుబడిదారీ వర్గం కూడా ఉంటది. ఈ ఐక్య సంఘటన నాయకత్వంలో మనం శాంతియుతంగానే ఈ పరివర్తన సాధించేందుకు ప్రయత్నం చేయాలా, శాంతియుత పరివర్తన సాధ్యమే అనే పద్ధతిలో మాట్లాడినారు. ఇది చాలా తీవ్రంగా ఈ మావోయిస్టు ఆలోచన వైపు మరింతగా మొగ్గు చూపేందుకు పార్టీలో ఉన్నటువంటి విప్లవ శక్తుల్ని ప్రేరేపించడము, విప్లవ శక్తులు చాలా దృఢంగా దాన్ని వ్యతిరేకిస్తూ దానిపైన చర్చ జరగాలని చెప్పడం అనేది జరిగింది. అయితే దానికి సిపిఎం నాయకత్వం అనేక కారణాలు చెప్పింది. అప్పటికే హోమ్ మినిస్టర్ నందా ఏంటంటే ఈ అతివాద శక్తులన్నీ దేశంలో తిరుగుబాటుకు ప్రయత్నాలు చేస్తున్నాయి, వీటిని అణచివేయాలా అది ఇదనే పద్ధతిలో మాట్లాడుతూ వచ్చినాడు. సుందరయ్య నందాను స్వయంగా కలవడము, మేమేం అట్లా మా పంధాను మార్చుకోవడం లేదు, మా పంధాకు పాత రివిజనిస్ట్ పార్టీ పంధాకు మధ్య మౌలికంగా తేడా ఏమీ లేదు, మేము కూడా శాంతియుత పరివర్తనే అంటూ ఉన్నామని ఆయన స్పష్టం చేసే ప్రయత్నాలు చేసినాడు, బహిరంగ ప్రకటన కూడా చేసినాడు. ఇవన్నీ కూడా ఈ మావోయిస్టు ఆలోచన ప్రభావం కింద ఉన్నటువంటి శక్తులకు సంబంధించి చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తిని, వ్యతిరేకతను పెంచినాయి. వీటన్నిటి ఫలితమే చివరకు 1967లో చారు మజుందార్ నాయకత్వాన అక్కడ బయలుదేరినటువంటి నక్సల్బరీ ఉద్యమం. అది 1967 బహుశా ఏప్రిల్ లేదా మే నెలలో ఈ ఉద్యమం బయలుదేరింది. ఈ ఉద్యమం బయలుదేరిన తదుపరి చారు మజుందార్ ప్రధానంగా 65 నుంచి ఈ ఉద్యమానికి సంబంధించిన పంథా ఏమిటి అని ఆయన మాట్లాడడం జరిగింది. ఆ క్రమంలో 65 నుంచి 67 మధ్యలో ఆయన 8 డాక్యుమెంట్లు రాయడం జరిగింది. ఆ డాక్యుమెంట్లో ఆయన చెప్పింది ఏంటంటే, మన దేశానికి సంబంధించి ఇది ఒక దళారీ దళారీ తర్వాత బడా బూర్జువా, నిరంకుశ బూర్జువా ఫ్యూడల్ వర్గాల నాయకత్వాన ఉన్నటువంటి దేశం ఇది. ఈ దేశంలో సామ్రాజ్యవాద దోపిడీని, ఫ్యూడల్ దోపిడీని కాపాడుతూ ఉంది. కాబట్టి మనము ఈ సామ్రాజ్యవాద ఫ్యూడల్ దోపిడీ నిర్మూలన కొరకు అధికారంలో ఉన్నటువంటి ఈ దళారీ బడా బూర్జువా తర్వాత ఫ్యూడల్ వర్గాలను మనం అంటే ఈవెన్ మోనోపలిస్టులను కూడా అన్నాడు ఆయన. అంటే గుత్త పెట్టుబడిదారులను
వీళ్ళని అధికారం నుంచి తొలగించాలి అనే పద్ధతిలో మాట్లాడినాడు. ఆ తర్వాత ఐక్య సంఘటనకు సంబంధించి 4 వర్గాల ఐక్య సంఘటన అవసరమని, కార్మిక, కర్షక, మధ్యతరగతి వర్గాలు, జాతీయ పెట్టుబడిదారీ వర్గంతో ఐక్య సంఘటన అవసరమని, సాయుధ పోరాటమే ప్రధాన పోరాటమనని, మన దేశంలో ఉండేటువంటి రైతాంగాన్ని ప్రధానంగా గ్రామాలను మనం విముక్తి చేస్తూ పట్టణాలను ఆక్రమించాల్సి ఉంటుంది కాబట్టి గ్రామాల్లో మన విప్లవ శక్తి, ప్రధానమైనటువంటి విప్లవ శక్తి భారతదేశంలో రైతాంగమే. కాబట్టి ఈ రైతాంగాన్ని మనం ప్రధానంగా సాయుధం చేసి ఈ సాయుధ శక్తితో గ్రామీణ ప్రాంతాల్లో మనము మన విముక్తి ప్రాంతాలు నెలకొల్పి వ్యవసాయక విప్లవాన్ని మనం పూర్తి చేసేందుకు పూనుకోవలసి ఉంటుంది. ఇది ఆయన ప్రధానంగా ఈ 8 డాక్యుమెంట్లలో చెప్పినటువంటి కార్యక్రమం. అదే సమయంలో ఈ నక్సల్బరీ ఉద్యమం 67 వసంత కాలంలో మొదలై అది ఒక 2 నెలల్లోనే అది అణచివేతకు గురైంది. ఈ అణచివేతకు గురైన సమయంలో సరిగ్గా శ్రీకాకుళ ఉద్యమం అనేది విజృంభించడం మొదలుపెట్టింది. శ్రీకాకుళ ఉద్యమం నక్సల్బరీ ఉద్యమానికంటే చాలా అభివృద్ధి చెందినటువంటి ఉద్యమం. నక్సల్బరీ ఉద్యమంలో గెరిల్లా దళాలు, స్క్వాడ్లు, తర్వాత వచ్చేసి సాయుధ చర్యలు, కార్యకలాపాలు ఇవి నక్సల్బరీ ఉద్యమంలో మనకు అగపడవు. కానీ శ్రీకాకుళ ఉద్యమంలో సాయుధ దళాల ఏర్పాట్లు, సాయుధ కార్యకలాపాలు, సాయుధ దళాలతో ప్రచారము, ప్రజల్ని కూడా వాలంటీర్ దళాలుగా సమీకరించి వాళ్ళను కూడా సాయుధులను చేసేటువంటి ప్రయత్నాలు, పోడు భూముల ఆక్రమణ, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులను తరిమివేయడము, వడ్డీ వ్యాపారులను తరిమివేయడము, తర్వాత పట్వారీలు ఎవరైతే ఉన్నారో ఈ గ్రామ అధికారులు వాళ్ళని ఇది చేయడము, ఈ ఆదివాసుల భూములను ఆక్రమించుకున్నటువంటి భూస్వాముల పైన దాడులు, ఆయుధాలని ఇవన్నీ కార్యకలాపాలు కూడా మనము ఏదో ఒక రూపంలో శ్రీకాకుళ ఉద్యమంలో చూడగలుగుతాం. సరిగ్గా ఈ క్రమంలోనే శ్రీకాకుళ ఉద్యమం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమం నుంచి బయటకు వచ్చినటువంటి విప్లవ సంస్థను నిర్మించినటువంటి తరిమల నాయరెడ్డి, చంద్రపుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు ఈ నాయకులతో సంబంధాన్ని తెంచుకొని అది చారు మజుందార్ వైపు వెళ్ళడం జరిగింది. ఎందుకు అనంటే ఈ నాయకత్వం ఎన్నికల్లో కొన్ని సందర్భాల్లో నిలబడడం అవసరం అవుతుంది, మనం ఎన్నికలను కూడా ఒక వేదికగా చేసుకోవాల్సి ఉంటుంది అని తరిమల నాయరెడ్డి చేసినటువంటి ఒక ప్రకటన ఆధారంగా చేసుకొని ఈయన కూడా పార్లమెంటరీ పందా వైపు పోయేటువంటి ఒక రివిజనిస్ట్ అనే పద్ధతిలో చారు మజుందారు వీళ్ళను బహిష్కరించేసి శ్రీకాకుళ ఉద్యమంలో తన నాయకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఈ శ్రీకాకుళ ఉద్యమానికి సంబంధించిన సమయంలోనే చారు మజుందార్ వర్గశత్రు నిర్మూలన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. వర్గశత్రువు నిర్మూలనలో పాల్గొన్నటువంటి వాడు కమ్యూనిస్టు కాడు, లేకపోతే వర్గశత్రువు రక్తంలో చేతులు తడపనటువంటి వాడు కమ్యూనిస్టు కాడు అనే నినాదాలు కూడా అప్పుడే వచ్చినాయి. ఆ సమయంలోనే చైనా పార్టీ చైర్మనే మన చైర్మన్ అనే నినాదాన్ని కూడా ఆయన ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఏంటంటే సాయుధ పోరాట క్రమంలో వర్గశత్రువును రక్తంతో చేతులు తడపనటువంటి వాడు కమ్యూనిస్టు కాడు అనే స్థాయిలో కూడా చారు మజుందార్ మాట్లాడడం అనేది జరిగింది. ఈ విధంగా చారు మజుందార్కు సంబంధించినటువంటి తీవ్రవాద వైఖరి శ్రీకాకుళ ఉద్యమ క్రమంలో చాలా ఉన్నత స్థాయికి ఎదిగిందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఆయన బహుశా 1972లో ఆయన అరెస్ట్ కాబట్టి పోలీసుల చిత్రహింసల మధ్య అనారోగ్యము వీటన్నిటి కారణాలతో ఆయన అమరుడైనాడు. తర్వాత ఈ ఉద్యమం శ్రీకాకుళ ఉద్యమానికి సంబంధించి వెంపటపు సత్యము, ఆదిభట్ల కైలాసము, పంచాద్రి కృష్ణమూర్తి, సుబ్బారావు పాణిగ్రాహి ఇలాంటి నాయకులందరూ వివిధ రూపాల్లో వాళ్ళు నిర్వహించినటువంటి కార్యకలాపాల ఫలితంగా అది ఉవ్వెత్తుగా శ్రీకాకుళ ఆదివాసి ఫారెస్ట్ ప్రాంతంలో వ్యాప్తి చెంది, కానీ అనుసరించినటువంటి తీవ్రవాద ఎత్తుగడల ఫలితంగా అది పోలీసుల యొక్క నిర్బంధానికి బలైపోయింది. ఆ తర్వాత ఈ ఉద్యమం ఖమ్మం, కరీంనగర్, వరంగల్ ఇలాంటి తెలంగాణ ప్రాంతాలకు ప్రాకింది. ఈ ప్రాకడంలో ముఖ్యంగా తరిమల నాయరెడ్డి, చంద్రపుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారుల నాయకత్వం క్రింద ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్ కోఆర్డినేషన్ కమిటీ ఏదైతే ఉందో అది
తర్వాత మరొక వైపు కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో తదనంతరం 1980 ఆ ప్రాంతంలో ఏంటంటే ఆయన నాయకత్వంలో ఏర్పడినటువంటి పిడబ్ల్యూసి పీపుల్స్ వార్, దీని నాయకత్వం క్రింద ఏంటంటే తెలంగాణ ఏరియాలో ఈ నక్సల్బరీ ఉద్యమం అనేది వ్యాప్తి చెందింది. ఆ తర్వాత ఏది మహారాష్ట్ర, బీహార్, తర్వాత పంజాబ్, కేరళ వైనాడ్ ప్రాంతంలో, అదే విధంగానే ఏది ఇతర అనేక దాదాపుగా ఒక 15 రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో ఈ నక్సల్బరీ ఉద్యమం దానికి సంబంధించినటువంటి ప్రభావాన్ని మనం తరతమ స్థాయిలో చూడగలుగుతాం. అయితే ఈ ఉద్యమం ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాలకే పరిమితం కావడం, దానివల్ల ప్రధానమైనటువంటి విప్లవ వనరు ఏదైతే ఉందో ఆ కార్మిక వర్గము, ఇతర మధ్య తరగతి క్రింది మధ్య తరగతులు, వీళ్ళకి సంబంధించినంత వరకు ఈ ఉద్యమం ఏది అటవీ ప్రాంతాలకే పరిమితమై అక్కడ ఏదే ఆ పరిధి కుంచబడి మిగిలిన ప్రాంతాల్లో అది బహిరంగంగా పనిచేయాలనేటువంటి ఒక స్థితిని కల్పించుకోవడం అనేది జరిగింది. తర్వాత ఇది ప్రధానంగా ఏది సాయుధ దళాలకు సంబంధించినటువంటి చర్యలపైన ఆధారపడి కొనసాగుతూ వచ్చినటువంటి ఉద్యమం. ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించి ఒకవైపు ప్రజా సంఘాల నిర్మాణము, ప్రజా కార్యకలాపాలు కొనసాగుతూ వచ్చినప్పటికీ దేశవ్యాపితంగా వర్గ పోరాటాల యొక్క స్థాయిని బలాబలాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఒక చిన్న ప్రాంతంలో దేశంలో కేవలం ఏంటంటే 8వ వంతు లేదా 4-5వ వంతు ఉన్నటువంటి కొన్ని అటవీ ప్రాంతాల్లో కొనసాగినటువంటి ఈ ఉద్యమం ఒంటరిదైపోయి పోలీసుల యొక్క చుట్టివేతలకు గురవుతూ అనేక నిర్బంధాలను ఎదుర్కొంటూ ఇది ఏది ఒక్కో ప్రాంతంలో ఒక్కసారి ఎగిసిపడుతూ మరోసారి అణచివేయబడుతూ వివిధ రూపాల్లో ఏది వివిధ ప్రాంతాల్లో ఇది ఈ రోజు మనగడ సాగించేటువంటి స్థితిలో ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి లోపాలేంటి, పరిమితులు ఏమిటి అనేటువంటిది ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ అవసరం. నేను ప్రధానంగా ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఆ నేపథ్యాన్ని మనమందరము దృష్టిలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం ఒక్క చారు మజుందార్ నిర్మించినటువంటి ఏదో ఆకాశం నుంచి ఊడిపడినట్లుగా నక్సల్బరీలో ఎగిసినటువంటి ఉద్యమం కాదు. దీని వెనుక ఒక దీర్ఘకాల సిద్ధాంత రాజకీయ సంబంధమైనటువంటి అదే సమయంలో ఆచరణ సంబంధమైనటువంటి పోరాటాలు ఉన్నాయి. వీటన్నిటి బ్యాక్గ్రౌండ్ లో ఈ దేశంలో ప్రధానంగా కమ్యూనిస్టు శిబిరానికి చెందినటువంటి సోవియట్ యూనియన్, తర్వాత చైనాకు సంబంధించినటువంటి ఈ భావజాలాల మధ్య జరిగినటువంటి సంఘర్షణ, ఇవి అన్నీ కూడా ఏంటంటే వివిధ రూపాల్లో ఈ నక్సల్బరీ ఉద్యమానికి దారి తీయడంలో ఒక ప్రముఖ పాత్రను నిర్వహించినాయి అనేటువంటిది మనం గమనంలోకి తీసుకోవాలని. కాబట్టి ఈ తప్పులు ఏవైతే ఉన్నాయో, ఈ ఒప్పులు కానీ తప్పులు కానీ, ఇవి కేవలం వ్యక్తిగతంగా చారు మజుందారో లేకపోతే మరొక నాయకునికో అంటగట్టడం కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే అంతర్జాతీయ ఉద్యమంలో కమ్యూనిస్టు శిబిరంలో ఉన్నటువంటి అతివాద మితవాద ధోరణులకు సంబంధించినటువంటి ఈ ధోరణులకు సంబంధించిన ప్రతిబింబమే ఇది అనేటువంటిది మనం గుర్తించాలి. అయితే వీటన్నిటిని మనం చర్చించే సమయంలో ఒక అంశాన్ని మనం ప్రధానంగా దృష్టిలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని మన కమ్యూనిస్టు ఉద్యమం ప్రధానంగా విస్మరిస్తూ ఉన్నటువంటిది. ఏ కమ్యూనిస్టు పార్టీ అయినా సరే ఒక ఏది తన సంబంధించినటువంటి ఏది విప్లవ లక్ష్యంతో కూడినటువంటి క్యాడర్ను, నాయకత్వాన్ని నిర్మించుకోకుండా ఇది ఒక కమ్యూనిస్టు పార్టీగా మనలేదో, అలాగే ఒక సరి అయినటువంటి విప్లవ కార్యక్రమం లేకుండా ఏ కమ్యూనిస్టు పార్టీ కూడా తన లక్ష్యంలో విజయాన్ని సాధించడం అసంభవం. సరిగ్గా అలాంటి విప్లవ కార్యక్రమాన్ని రూపొందించుకోవడంలో మన దేశ కమ్యూనిస్టు పార్టీ దీర్ఘకాలం పాటు వైఫల్యాలను ఎదుర్కోవడమే ఈరోజు మన కమ్యూనిస్టు ఉద్యమ దుస్థితికి, సంక్షోభానికి కారణమని నేను చెప్పదలుచుకున్నాను. విప్లవ కార్యక్రమం అంటే ఏమి? విప్లవ కార్యక్రమం అంటే విప్లవ వ్యూహమే. విప్లవ వ్యూహం అంటే ఏమి? ఎవరు మన శత్రువులు, ఎవరు మన మిత్రులు, ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరిని మనం అధికారం నుంచి తొలగించాలా, ఏ వ్యవస్థ నుండి మన సామాజిక సమస్యలు, రుగ్మతలన్నీ బయలుదేరుతూ ఉన్నాయి. ఈ రుగ్మతలు,
ఈ ఈ దోపిడీ పీడనలు వీటన్నిటికీ మూలమైనటువంటి ఈ వ్యవస్థకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు, ఎవరు రాజ్యాధికారంలో ఉన్నారు? మనం ఈ వ్యవస్థను సమూలంగా మార్చి ఒక నూతన సామాజిక వ్యవస్థను ఒక సమసమాజాన్ని మనం నిర్మించాలి అని అంటే మనం ఎవరిని అధికారం నుంచి కూలద్రోయవలసి ఉంటుంది? ఏ వర్గాన్ని మనం ఎదుర్కోవలసి ఉంది? ఏ వర్గ విధానాన్ని మనం ఎదుర్కోవలసి ఉంది? ఏ వర్గానికి ఏ వర్గ విధానాలకు వ్యతిరేకంగా మనం ఏ వర్గాల్ని కూడగట్టవలసి ఉంది? ఈ ఈ వ్యూహాత్మక కార్యక్రమాన్ని గురించినటువంటి ఒక స్పష్టత, ఆ దృష్టి లేకపోవడమే ఏంటంటే మన దృష్టికి మూలం. నిజానికి మనం గనక మన దేశ కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే చివరకు మన దేశంలో మన దేశ కమ్యూనిస్టు పార్టీలో ప్రధాన భాగమైనటువంటి కమ్యూనిస్టు క్యాడర్లకు కార్యకర్తలకు సంబంధించి కూడా అసలు పెట్టుబడిదారి వర్గం అంటే ఏమి, పెట్టుబడిదారి విధానం అంటే ఏమి, ఫ్యూడల్ వర్గం అంటే ఏమి, ఫ్యూడల్ విధానం అంటే ఏమి, సెమీ ఫ్యూడలిజం అంటే ఏమి, లేదా సెమీ కొలోనియల్ సిస్టమ్ అంటే ఏమి, లేదా కొలోనియల్ సిస్టమ్ అంటే ఏమి, సామ్రాజ్యవాదం అంటే ఎవరు, లేకపోతే దళారి వర్గం అంటే ఎవరు, లేదా కార్మిక వర్గం అంటే ఎవరు, అసలు వర్గ విభజన చేసి ఎవరు ఏ వర్గము, ఏ వర్గాల అధికారంలో ఉన్నాయి, ఏ వర్గాలు అణచివేయబడుతున్నాయి, పీడింపబడుతూ ఉన్నాయి, దోపిడీ చేయబడుతూ ఉన్నాయి, ఏ వర్గ విధానాలు ఏంటంటే ఈ రోజు మన దుస్థితికి మూలము, మన సమాజం ఎదుర్కొంటూ ఉన్నటువంటి ధరల పెరుగుదల, నిరుద్యోగము, విద్య, వైద్యము, లేదా ఇతర అన్ని సకల రోగాలు, వీటన్నిటికి మూలాలు ఏమిటి? వీటికి సంబంధించినటువంటి కనీస జ్ఞానాన్ని మన కమ్యూనిస్టు శ్రేణులకు అందజేయడంలో మన కమ్యూనిస్టు ఉద్యమం విఫలమైపోయింది. నిజానికి మార్క్సిజం అనేది ఒక మహత్తర శాస్త్రం, సామాజిక శాస్త్రాల సమాహారం. అది అయిపోయింది. ఈ మహత్తర అయిపోయింది. ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. ఏ విధంగా అయితే వైద్య శాస్త్రము మనకు వచ్చినటువంటి జబ్బులు, రోగాలు, వాటికి గల కారణాలను తెలియజెప్పి ఒక సరైన పరిష్కారాన్ని మనకు చూపగలదో వాటిని తొలగించుకునేందుకు, అదే విధంగానే మొత్తం మన సమాజ జీవితానికి సంబంధించిన సకల సమస్యలకు వాటికి గల మూల కారణాలను తెలియజెప్పి వాటిని తొలగించేందుకు ప్రజలకు ఒక సరైన దారిని చూపేటువంటి సామాజిక శాస్త్రాల సమాహారము, ఒక తాత్విక శాస్త్రము కమ్యూనిజం. అలాంటి సామాజిక శాస్త్రాన్ని మనం ఆధారంగా చేసుకొని అందులో మనం ఆ జ్ఞానాన్ని జీర్ణించుకొని ఆ వెలుగులో మన సామాజిక వైరుధ్యాల్ని, వర్గ సంబంధాన్ని అవగాహన చేసుకొని ఈ వర్గ సంబంధాన్ని మౌలికంగా ఏమిటంటే మార్చేందుకు, వర్గరహిత సమాజాన్ని నెలకొల్పేందుకు ఎలాంటి విప్లవ వ్యూహము, కార్యక్రమాన్ని మనం అనుసరించాల్సి ఉంటుందో ఆ వ్యూహాన్ని, కార్యక్రమాన్ని రూపొందించుకోవడంలో మన వైఫల్యాలే ఈ రోజు ప్రపంచ వ్యాపితంగా మన కమ్యూనిస్టు ఉద్యమ సంక్షోభానికి కారణాలు. కాబట్టి ఈ కమ్యూనిస్టు శాస్త్రాన్ని, చరిత్రను మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయడము, ఆ వెలుగులో మనం మన దేశ పరిస్థితుల్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా యథాతథంగా సరిగా గ్రహించి మన దేశ సామాజిక సంబంధాలు, ఆ సంబంధాల్లో మౌలిక మార్పును తెచ్చేందుకు అవసరమైనటువంటి విప్లవ వ్యూహాన్ని లేదా కార్యక్రమాన్ని మనం రూపొందించుకునేందుకు సిద్ధపడడం ద్వారా మాత్రమే ముందుకు వెళ్ళగలుగుతాం. అయితే నేను ఈరోజు చాలా అసమగ్రంగా మన నక్సల్బరీ ఉద్యమానికి సంబంధించినటువంటి నేపథ్యానికే పరిమితమైనాను. బహుశా నెక్స్ట్ మీటింగ్ లో నక్సల్బరీ ఉద్యమానికి సంబంధించినటువంటి పరిమితులేమి, నక్సల్బరీ ఉద్యమం సాధించిన విజయాలేమి, నక్సల్బరీ ఉద్యమానికి సంబంధించిన అపజయాలేమిటి, దాని పరిమితులేమిటి, దీన్ని అధిగమించేందుకు మనం ఏం చేయాల్సి ఉంటుంది అనేటువంటి దానికి సంబంధించి వీలైతే నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడదాము. ఇప్పటికే నేను చాలా సమయం తీసుకున్నాను. ఈ విషయంలో నన్ను క్షమించాల్సిందిగా మిత్రుల్ని కోరుతున్నాను. ఓవర్ టు అబ్దుల్ కరీం. మిత్రులారా, సుదీర్ఘంగా మన రావు గారు సుదీర్ఘంగా నక్సల్బరీ నేపథ్యాన్ని, కమ్యూనిస్టు చరిత్రతో మొదలుపెట్టి నక్సల్బరీ ఏ విధంగా ఆవిర్భవించింది అనే దాని మీద చక్కగా మనకు అన్ని విషయాలు చెప్పారు. అయితే మనం అనుకున్నది ఏంటంటే దీని మీద నక్సల్బరీ 50 ఏళ్ల చరిత్ర మీద లోటుపాట్లని
చర్చిస్తారేమో అనుకున్నాం కానీ ఇప్పటికైతే వారే చెప్పుకున్నట్టు ఏంటంటే ఆ చరిత్రని ఆ నేపథ్యాన్ని చక్కగా మనం అర్థం చేసుకుంటే నెక్స్ట్ లోపాలు గీపాలు తర్వాత చర్చించవచ్చు. సరే చాలా ఆ, మంచిగా కార్యక్రమం మంచిగా ప్రసంగం పూర్తయింది. అయితే దీని మీద ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒక 10 నిమిషాలు ఉన్నది. మీరు ఎవరైనా చేయి లేపి అడగవచ్చు ప్రశ్నలు. ప్రశ్నలు అడగాలని కోరుకుంటున్నాను. సభ్యులు ఎవరైనా అడగవచ్చు ప్రశ్నలు ఏమంటే. సరే, వినపడుతుందా? వినపడుతుందండి, వినపడుతుందండి. నాకు అడగవచ్చు. ఓకే, రావు గారితో. ఓకే సార్, ఇప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా ఏంటంటే భారతదేశంలో పెట్టుబడి వర్గానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమ రూపం దాచలేదని చెప్పి ఒక మాట అన్నారు. నిజమే, దాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ ఏంటంటే అక్టోబర్ రెవల్యూషన్ లో ఆ రెవల్యూషన్ లో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఏంటంటే బూర్జా వర్గాలు ఏమంటారు? మరొకసారి చెప్పండి. అక్టోబర్ రెవల్యూషన్స్ లో అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు, బోల్షివిక్ విప్లవకారులు అందరూ కూడా అక్కడ వచ్చేటువంటి బూర్జా వర్గాల సహకారం కూడా తీసుకున్నాయి కదా? లేదే, ఎప్పుడు తీసుకున్నాయి? అక్టోబర్ రెవల్యూషన్ ముందు చాలా మంది లేదే, బూర్జా వర్గాల సహకారం కూడా తీసుకున్నాయి అన్నారు కదా? లేదే, బూర్జువా వర్గాన్ని నాయకత్వంలోకి రాకుండగా కార్మిక వర్గమే నాయకత్వంలోకి వహించేందుకు పూనుకునేటువంటి వ్యూహాన్ని వాళ్ళు అనుసరించింది. ఈవెన్ జార్ వ్యతిరేక ప్రజాతంత్ర లేదే, జార్ వ్యతిరేక ప్రజాతంత్ర విప్లవంలో కార్మిక వర్గమే నాయకత్వం వహించాలనేది కదా లెనిన్ వ్యూహము. మెన్షివిక్లు వచ్చేసి ఇది బూర్జువా ప్రజాతంత్ర విప్లవం కాబట్టి బూర్జువా వర్గం నాయకత్వం వహించాలా, దానికి మనం సహకరించాలా. బూర్జువా వర్గం నాయకత్వం వహించిన తర్వాత అధికారంలోనికి వచ్చి దీర్ఘకాలం పాటు వాళ్ళు పెట్టుబడిదారీ విధానాన్ని అభివృద్ధి చేసిన పిదప అప్పుడు మనం సోషలిజం కొరకు పోరాడాలనేది మెన్షివిక్ల వాదన. అదే రెవల్యూషన్, అక్టోబర్ రెవల్యూషన్స్ లో వాళ్ళ సహకారం లేదంటారా? వ్యతిరేక పోరాటంలో లేదే. అక్టోబర్ రెవల్యూషన్ లో ప్రధానంగా ఎవరు పాల్గొన్నారు? బోల్షివిక్ పార్టీ, తర్వాత లెఫ్ట్ మెన్షివిక్లు, చీలి వచ్చినటువంటి మెన్షివిక్లు, తర్వాత లెఫ్ట్ సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీ. ఇవేవి బూర్జువా పార్టీలు కావు, ఇవి మధ్యతరగతి పార్టీలు. సరే, నాకు తప్పు కావచ్చు. తర్వాత ఇంకొక విషయం నేను అడుగుతాను. మీకు వాళ్ళ సమయం సార్లు చాలా సుదీర్ఘంగా చెప్పారు విషయాలని. మేము మళ్ళీ మెమరేసుకోవాల్సి వచ్చింది. కానీ నక్సల్బరీ మూవ్మెంట్ చాలా చెప్పాల్సిన టైం చాలేదులేండి. తర్వాత ఏంటంటే ఇంకొక మాట నేను అడుగుతున్నాను. ప్యారిస్ కమ్యూన్ లో అప్పుడు కార్మికుల్ని సమీకృతం చేసుకెళ్ళారు. దానికి ఫెయిల్యూర్ కారణం ఏంటంటే రైతాంగాన్ని సమీకృతం చేయలేదని చెప్పినది ఒక చరిత్ర. నక్సల్బరీ మూవ్మెంట్ లో కూడా రైతాంగాన్ని ఉద్యమంలోకి ప్రలోభం తీసుకొచ్చి వాళ్ళని బాగా తీసుకొచ్చారు, కానీ కార్మికులు ఎక్కడో సమీకృతం చేయలేదు అనేది నాకు డెఫిసిట్ అనేది నా ఉద్దేశం. మీరు 100% సత్యం చెబుతూ ఉన్నారు. ఇది 100% సత్యము. అంతెందుకు, చారు మజుందార్ కూడా ఆయన రైతాంగమే ప్రధాన విప్లవ శక్తి అని పలుమార్లు అన్నాడు. ఒక్కోసారి కార్మిక వర్గ నాయకత్వాన్ని అనే పదం ఉపయోగించినప్పటికీ నక్సల్బరీ ఉద్యమం యొక్క ప్రధానమైన లోపం ఏంటంటే అది ఒక రైతాంగ పార్టీగానే అభివృద్ధి చెందేటువంటి కృషి ఆచరణలో కొనసాగింది, మాటలు ఏమైనప్పటికీ. అది కూడా ఏంటంటే ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాలకు పరిమితమైంది. మూడవది ఏంటంటే అది ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్గ వైరుధ్యాల స్థాయికి అనుగుణ్యమైన పోరాట రూపాన్ని కాకుండా సాయుధ పోరాటమే ప్రధాన పోరాటం అనే పద్ధతిలో అక్కడ వర్గ వైరుధ్యాల ఆ స్థాయికి ఎదగకపోయినప్పటికీ సాయుధ దళాల ద్వారా సాయుధ దళ కార్యకలాపాలనే ఆయా ప్రాంతాల ప్రజల సాయుధ పోరాటంగా అది భావిస్తూ భ్రమిస్తూ పోయింది. ఇవన్నీ కారణాలు. ప్యారిస్ కమ్యూన్ లో ఫెయిల్యూర్స్ కనుక పరిగణలోకి తీసుకుంటే నక్సల్బరీ మూవ్మెంట్ ఇంకా ముందు ఉండేది అనుకుంటున్నారు వాళ్ళు. అంతెందుకు, నరోడ్నిక్ మూవ్మెంట్ ఉంది కదా రష్యాలో, నరోడ్నిక్ మూవ్మెంట్ యొక్క వైఫల్యాన్ని కూడా వాళ్ళ దృష్టిలోకి తీసుకున్నట్లయితే వాళ్ళకు బాగా స్పష్టంగా అర్థమయ్యింది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, నేను మీకు ఏంటంటే
దీన్ని ఏంటంటే నాకు వాట్సాప్ లో పంపి లింక్ ని వాట్సాప్ పంపి మెసేజ్ పెట్టా, మీరు దాన్ని చూసినట్లేదు. ఎందుకంటే చాలా ఏది మంది ఫార్వర్డ్ చేస్తామండి. ఏది దేన్ని పంపించమన్నారు? ఈ లింక్ ని నా వాట్సాప్ లో పంపించమని అడిగాను. ఓకే. మీకు వాట్సాప్ లో పెట్టాను, కానీ మీరు చూసినట్లేదు. ఎందుకంటే దేన్ని నేను ఫేస్బుక్ పంపించమన్నారు లో సార్? లింక్ నా దేన్ని వాట్సాప్ లో పంపించమ పంపించాను. లింక్ అండి ఈ కార్యక్రమం. ఎందుకంటే నేను ఫేస్బుక్ లో షేర్ చేశాను, కానీ చాలా మంది అది చూడలేదు. అదే వాట్సాప్ లో అయితే నేను చాలా మంది పంపించుకునేవాడిని, చాలా మంది ఇంకా పార్టిసిపేట్ అయ్యేవాడు ఇందులో. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఏంటంటే నా వాట్సాప్ లో కొంచెం పంపండి లింక్ ని. నెక్స్ట్ టైం నుంచి పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెరీ గుడ్ ప్రోగ్రామ్. రావు గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. నేను యాక్చువల్ గా ఏంటంటే నేను కూడా నక్సల్ మూవ్మెంట్ లోకి నేను ప్రలోభం అయ్యాను, కానీ కొన్ని కారణాలతో నేను విత్డ్రా అయ్యాను 67లో. సరే, నేను ఆ సత్య గారిని సరే వాట్ ఎవర్ ఇవన్నీ కమ్యూనిస్ట్ పార్టీలో ఒక సిద్ధాంతం కోసం పనిచేసి ఫెయిల్యూర్స్ ఉంటాయి, సక్సెస్ ఉంటాయి. ఏదో ఒక విధంగా మన జనరేషన్ కాకపోయినా నెక్స్ట్ జనరేషన్ కానీ ఇట్ విల్ బి సక్సెస్ ఫర్ ఇండియన్ మూవ్మెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ నాదొక ప్రశ్న రావు గారికి. హలో, చెప్పండి. మీరు ఏమన్నారంటే చారు మజుందారు ఓన్లీ రైతాంగానికే అన్నట్టుగా మాట్లాడారు, కానీ ఆ వాస్తవంలో కార్మిక వర్గం గురించి ఆయన 8 డాక్యుమెంట్స్లలో చాలా స్పష్టంగా కార్మిక వర్గాన్ని ఎట్లా ఆర్గనైజ్ చేయాలనేది చాలా మొదట్లో చాలా స్పష్టంగానే ఉన్నది 8 డాక్యుమెంట్లలో, కొన్ని వ్యాసాలలో. తర్వాత కూడా కలకత్తా నగరానికి సంబంధించి పట్టణాలలో ఎట్లా పార్టీని నిర్మించాలి, ఉద్యమాన్ని నిర్మించాలి అనే దాంట్లో చాలా మొదటి దశలో బాగానే చేసినట్టు అనిపిస్తుంది. తర్వాత రెండో దశలో మాత్రమే రైతాంగానికి పరిమితమైనట్టుగా నేను అనుకుంటున్నాను. మీరు చెప్పుకోవచ్చు. అసలు మొదటి దశలోనే ఆయన చెప్పడమే ఏం చెప్పినాడు అని అంటే, మనము రివిజనిజంతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవడం అంటేనే సాయుధ పోరాటమే మన కార్యాచరణకు సంబంధించిన ప్రధాన పోరాటంగా ఉండాలా. కాబట్టి సాయుధ పోరాటమే మన ప్రధాన పోరాట రూపం అనేది ఆయన చెప్పింది. అయితే ఈ సాయుధ పోరాటం ప్రధానంగా రైతాంగ సాయుధ పోరాటం. సో రైతాంగము ప్రధాన విప్లవ శక్తి అని ఆయన చెప్పినాడు. ఈ కారణంగా ఆయన కృషి ప్రధానంగా గ్రామాలకు, అది ఆదివాసీ ప్రాంతాలకు, రైతాంగానికి ప్రధానంగా పరిమితమైంది. దాని అర్థము ఆయన ఏమీ కార్మిక వర్గాన్ని గురించి ఏమీ మాట్లాడలేడు, ఏమీ చెప్పలేడని కాదు. అయితే కార్మిక వర్గానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత విప్లవోద్యమంలో ఎంత కీలకమైందో దానికి సంబంధించినటువంటి దాన్ని ఆయన విస్మరించడం అనేది జరిగింది. అది నేను చెప్పదలుచుకున్నది. అది ఆయనకున్నటువంటి పరిమితి. దాని అర్థం ఆయన విప్లవకారుడు కాదు అని కాదు నేను చెప్పేది. ఏమి మాట్లాడలేడని కాదు, కార్మిక వర్గాన్ని గురించి ప్రతి ఒక్కరు మాట్లాడినారు. మాట్లాడంది ఎవరని కాదు, కానీ కలకత్తా నగరంలో అర్బన్ గెరిల్లా పోరాటం కూడా చేయించినట్టు ఉన్నది. అర్బన్ గెరిల్లా పోరాటం చేయడం అంటే కార్మిక వర్గంలో పని చేయడమా? మన సిద్ధాంతం వైపు ఆకర్షింపబడినటువంటి యువ కార్మికులతో దళాన్ని ఏర్పాటు చేసి, లేకపోతే ఇండివిజువల్ యాక్టివిటీస్, తీవ్రవాద కార్యకలాపాలు చేయడం అంటే మనం ప్రజల్లో పని చేయడం కాదు. దళ కార్యకలాపాలు చేయడం అని అంటే ప్రజల్లో పని చేయడం కాదు. నిజంగా దళ కార్యకలాపాలు వీటన్నిటితో పాటు ప్రజల్లో పనిచేసేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా దానికి జోడించినట్లయితే అవును, వాళ్ళు ప్రజల్లో కూడా పని చేసినారని మనం చెప్పుకోవచ్చు. కానీ మన లక్ష్యమే దళాలను ఏర్పాటు చేయడం. పట్టణాల్లో ఏంటంటే కొన్ని రకాల ఉదాహరణకు విగ్రహాన్ని పడగొట్టడం, గాంధీ విగ్రహాన్ని కూలగొట్టడం, లేదా విద్యాసాగర్ విగ్రహాన్ని కూలగొట్టడం, రాజా రామ్మోహన్ రాయ్ విగ్రహాన్ని కూలగొట్టడం, ఇవి జరిగినాయి కలకట్టాలో. ఇవన్నీ కూడా ఏంటంటే కార్మిక వర్గ పోరాటాలని అనుకుంటే పొరపాటు. ప్రధానంగా యువతరము ఒకటేమైందంటే 67 నాటికి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైనటువంటి సంక్షుభిత పరిస్థితి ఏర్పడింది. మన దేశంలోనే కాదు, ఈవెన్ మనం చెప్పేటువంటి అడ్వాన్స్డ్ కంట్రీస్ లో కూడా
వాళ్ళందరిలో కూడా ఏంటంటే తిరిగి మార్క్స్ ను చదవడం మొదలు పెట్టినారు, లెనిన్ ను చదవడం మొదలు పెట్టినారు, మావో సేతుంగ్ను చదవడం మొదలు పెట్టినారు. అయితే కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించినటువంటి సంస్కృతి నీతి అప్పటికే అడుగంటిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఏది వివిధ రూపాల్లో ప్రపంచమంతటా బయలుదేరిన ఉద్యమాలు ఏవైతే నేను పేర్కొన్నానో వాటన్నిటితో పాటు కల్చరల్ మూవ్మెంట్, సాంస్కృతిక విప్లవం, కల్చరల్ రెవల్యూషన్, వీటికి తోడు ఇది ఏది నక్సల్బరీ మూవ్మెంట్, ఇవి యువతరాన్ని ఉర్రూతలూగించినాయి. ప్రధానంగా వాటికి సంబంధించిన నీతి, సమాజం కొరకు పోరాడాలి, ఈ సమాజం మనది, ఈ సమాజాన్ని మనం ఏమిటంటే ఈ నరకానంతా ఏంటంటే ఈ నరకం నుండి సమాజాన్ని విముక్తి చేయాలి అనేటువంటి ఒక సామాజిక కాంక్ష ఏంటంటే వాళ్ళను నక్సల్బరీ ఉద్యమం వైపు ఆకర్షించింది. మార్క్సిజం లెనినిజం అనేటువంటి లేదా శాస్త్రీయ కమ్యూనిజం అనేటువంటి ఏది సిద్ధాంతాల అవగాహన కాదు, లేదా మొత్తం ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ లేదా కార్మికోద్యమ ఉద్యమానికి సంబంధించిన చరిత్ర, వాటి చేసినటువంటి పోరాటాల అవగాహన, ఈ జ్ఞానం యొక్క అవగాహనతో ఏంటంటే వాళ్ళందరూ రాలేదు. వాళ్ళందరూ ఏంటంటే ఈ సమాజంలో ఉండేటువంటి నరకాన్ని మనం తొలగించాలి అనే లక్ష్యంతో బయలుదేరినటువంటి వాళ్ళు. 5 minutes. Host, I request to extend 10 minutes. Can you hear me? ఓకే. ఇది యూట్యూబ్ లో వస్తుందండి, ఇది యూట్యూబ్ లో వస్తుందా? లేదు. మరి రికార్డ్ చేశారు కదా? లేదు. యూట్యూబ్ అని లేదు. దేంట్లో వస్తుంది ఇప్పుడు? ఈ లెఫ్ట్ హోమ్ ఇదే ఓన్లీ జూమే. ఓన్లీ జూమ్ మీటింగ్. జూమ్ మీటింగ్ మీరు ప్రోగ్రామ్ ని లేదు రికార్డ్ చేస్తున్నారు. రికార్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం యూట్యూబ్ లో దీన్ని పోస్ట్ చేస్తాము, మళ్ళా ఎవరైనా వినని వాళ్ళు మళ్ళా వినొచ్చు అట్లా, అంతేగాని లైవ్ కాదు. ఎవరైనా మిత్రులు ఎవరైనా మాట్లాడొచ్చు. సరే అబ్దుల్ కరీం, నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. నక్సల్ మూవ్మెంట్ వైపు ఆకర్షింపబడినటువంటి మెజారిటీ యువతరము ఏది సామాజిక కాంక్ష నుండి, సామాజిక విముక్తి కాంక్ష నుంచి, ఒక సామాజిక నీతి అనేటువంటి కాంక్ష నుండి, మానవీయ దృక్పథం నుంచి ప్రధానంగా వాళ్ళు ఆకర్షింపబడినారు. కానీ కమ్యూనిజం యొక్క కమ్యూనిజాన్ని శాస్త్రంగా అవగాహన చేసుకుని గుర్తించి ఆ వెలుగులో ముందుకు వెళ్ళాలనే లక్ష్యంతో కాదు మెజారిటీ యువకులు వచ్చింది. ఓకే, ఎవరైనా మిత్రులు అడగొచ్చు, ప్రశ్నలు ఉంటే చెప్పండి. సార్ ఎవరు ప్రశ్నలు రానట్లున్నాయి, కాబట్టి మీరు ఇంకేమైనా ఉంటే కంక్లూడ్ చేసి ఏదన్నా మాట్లాడాలంటే. నేను చెప్పదలుచుకున్నది ఒకే ఒక అంశం. ఇది ఒక రకంగా నక్సల్బరీ ఉద్యమానికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని గురించి మాత్రమే నేను మాట్లాడడం అనేది జరిగింది. నిజానికి ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ప్రకారం అయితే నక్సల్బరీ ఉద్యమం మొత్తాన్ని ఏంటంటే పరిశీలించాల్సి ఉంటుంది. అయితే నక్సల్బరీ ఉద్యమ పరిశీలనలో పునాదిగా నిలిచేటువంటి అంశం ఏమిటంటే దాని నేపథ్యం. ఆ నేపథ్యానికే సమయం సరిపోయింది. కాబట్టి మిగిలిన అంశాలను మనం బహుశా వీలైతే ఎప్పుడైనా నిర్వాహకులు ఒకవేళ అవసరమని భావించినట్లయితే మరొక మీటింగ్ లో మనం చర్చించుకుందాం. అది. ఇక రెండవది ఏంటంటే తీవ్రమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర, కార్మికోద్యమ చరిత్ర అవగాహన లేకుండగా మనం కమ్యూనిస్ట్ ఉద్యమ సంక్షోభానికి సంబంధించినటువంటి మూల కారణాలని అవగాహన చేసుకోవడం కష్టం. ఇవి రెండు కూడా అవసరమే. కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రకు సంబంధించిన, కమ్యూనిస్టు కార్మికోద్యమ చరిత్రకు సంబంధించినటువంటి జయాపజయాలు, వాటి విజయాలు, వాటి వైఫల్యాలకు సంబంధించినటువంటి అవగాహన అనేటువంటిది మనకు చాలా అవసరం అవుతుంది. కాబట్టి మనం మన చరిత్రను కూడా చదవాలి. ఆ చరిత్రను మనం చదువుతూ ఉన్నప్పుడే ఇలాంటి సమావేశాలకు కొంత ఉపయోగం ఉంటుంది, కొంత అర్థవంతంగా ఉంటుంది.
కాబట్టి ఆ కృషిని మనం ముందుకు తీసుకుని పోవాలి. కమ్యూనిస్ట్ ఉద్యమ సానుభూతి పరులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలే కాదు. ఆ విధంగా దాన్ని ప్రోత్సహించాలి. అధ్యయనాన్ని మనం ప్రోత్సహించాలని నేను కోరుకుంటూ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సార్ ఇక ప్రశ్నలు ఏమి రావడం లేదు కాబట్టి ఈరోజు అందరూ వచ్చిన మిత్రులకి, వక్తకి, హోస్ట్ గారికి అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తుంది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.